ప్రభునందు ప్రియులారా, కొర్నేలి అనేవాడు ఇశ్రాయేలీయుడు కాదు, క్రైస్తవుడు కాదు. కొర్నేలి అనేవాడు అబ్రహాము సంతతి కాదు, అలాగే క్రైస్తవుడు కాదు. ఒక అన్యుడు, ఒక శతాధిపతి. ఇప్పటి మాటను బట్టి చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో 100 మంది మీద అధికారి ఎవరైతే ఉంటారో అట్లా. అలాగే ఒక అధికారిగా ఉన్నాడు ఆయన. మరి యూదులైనటువంటి ఫ్రెండ్స్ సహవాసం వల్ల కావచ్చు, మరి ఏ విధం చేతనైతేనేమి జీవము గల దేవుని గూర్చి కాస్తో కూస్తో తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న దాన్ని బట్టి 3 పనులు ఈ కొర్నేలి జరిగించాడు. ఈ కొర్నేలి అన్యుడు, కానీ ఇతడు చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాయి అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దూత ఏమన్నాడు? నీ ప్రార్థన వినబడిందన్నాడా? నీ ప్రార్థనలు వినబడ్డాయి అన్నాడా? అక్కడ లు వాడాడా, లేకపోతే నా ఏకవచనం వాడాడా, బహువచనం వాడాడో మీరు చూడవచ్చు. అందుకు దూత నీ ప్రార్థనలును నీ ధర్మ కార్యములను అన్నాడు. ప్రార్థనలు అంటే కొర్నేలి ఎన్ని ప్రార్థనలు అయితే ఏ అంశాల విషయమై చేశాడో, ఇతడు మళ్ళీ చెప్తున్నాను, ఇశ్రాయేలీయుడు కాదు, క్రైస్తవుడు కాదు, ఒక అన్యుడు. ఈ అన్యుడు చేసిన ప్రార్థనలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి. క్రైస్తవుడు ప్రార్థన చేస్తే యేసు నామాన్ని బట్టి వెళ్ళిపోతాయి. ఇశ్రాయేలీయుడు ప్రార్థన చేస్తే అబ్రహాము సంతతి, దేవుని నిబంధన జనులు గనుక మరి ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, నిబంధనను బట్టి వారందరూ కూడా సున్నతి పొంది ధర్మశాస్త్ర సంబంధులై ఉన్నారు కనుక అబ్రహామును బట్టి వారి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అబ్రహామును బట్టి వారి ప్రార్థన వింటాడు. మరి అన్యజనుల ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? మన దృష్టిలో అన్యజనులు పూర్తిగా వెలివేయబడిన స్థితిలో మనకు కనపడతారు. అసలు వాళ్ళు లెక్కలోని వాళ్లే కాదు అన్నట్టు ఒక రకమైన తృణీకార భావం వాళ్ళ విషయంలో మనకు ఉంటుంది, అన్యుల విషయంలో. కానీ ఇక్కడ కొర్నేలిని చూస్తే, కొర్నేలి ఎన్ని ప్రార్థనలు చేశాడు, అన్ని ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళినాయి అంట. బిలామును చూస్తే బిలాముడు కూడా ఇశ్రాయేలీయుడు కాదు, క్రైస్తవుడు కాదు, అతడు ఒక అన్యుడు, ఈ బిలాం అనేవాడు. కానీ యెహోవా దేవుడు డైరెక్ట్గా బిలాం దగ్గరకు వచ్చేవాడు. బిలాం దగ్గరకు వచ్చి బిలాంతో మాట్లాడేవాడు. ఒక మనుషుడితో మాట్లాడినట్టు, ఫ్రెండ్, ఒక స్నేహితుడు మాట్లాడినట్టు దేవుడు రోజు బిలాం దగ్గరకు వచ్చి బిలాంతో టైం స్పెండ్ చేసేవాడు. బిలాం ఒక అన్యుడు. యేసు ప్రభు మెచ్చుకున్న కనాను స్త్రీ, అమ్మా నీ విశ్వాసం గొప్పదని ఎవరిని గూర్చి యేసు ప్రభు అన్నాడో ఆమె ఒక అన్యురాలు. సురోఫెనికయ వంశస్థురాలు ఆమె ఒక అన్యురాలు. 3, యేసు ప్రభు మెచ్చుకున్న శతాధిపతి. కొర్నేలి కాదండోయ్, ఈ శతాధిపతి ఇంకొకడు. తన దాసుడు పక్షవాయువు చేత బాధపడుతుంటే తన దాసుని కోసం వేడుకున్న యజమానుడు ఈ శతాధిపతి. ఇతను ఒక అన్యుడు. ఆ అన్యుని గురించి ఎంత మెచ్చుకున్నాడంటే, ఇశ్రాయేలులోన ఎవరిలోనైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడు యేసు ప్రభు ఆ అన్యుని గురించి. నలుగురి గురించి ఇప్పుడు నేను మీకు చెప్పా. ఈ నలుగురు అన్యులే. బిలాం ఒకడు, 2 శతాధిపతులు, కొర్నేలి మరియు యేసు ప్రభు మెచ్చుకున్న శతాధిపతి, అలాగే కనాను స్త్రీ. ఈ నలుగురు. ఇంకా మరి కొంతమంది కనపడతారు. ఎందుకని దేవుడు వీళ్ళని ప్రత్యేకంగా గౌరవించి మాట్లాడాడు, వీళ్ళని మెచ్చుకున్నాడు, వీళ్ళ ప్రార్థన విన్నాడు, వాళ్ళ విజ్ఞాపనకు జవాబిచ్చాడు? ఈ నలుగురు కూడా దేవుని మెప్పు పొందిన వాళ్ళే.
బిలాము ఒక్కడ మాత్రం తర్వాత దారి తప్పి తన్ను తానే నాశనం చేసుకున్నాడు. కానీ అంతకు ముందు అయితే ఎంత డెప్త్లోకి వెళ్ళాడు బిలాం అంటే, దేవుడే దిగొచ్చాడు బిలాం దగ్గరికి, అన్యుడైన బిలాము దగ్గరికి. అన్యుడని నేను ఎందుకు అంటున్నానంటే, బాలాకు రాజు ఇశ్రాయేలును శపింపమని వీడిని పిలిచాడు. ఈ బిలాం అనే వ్యక్తిని ఇశ్రాయేలుని శపింపమని పిలిచాడంటే ఇతను ఇశ్రాయేలీయుడు కాడు, అన్యుడు. అవునా? కానీ దేవుడే దిగొచ్చాడు ఆయన దగ్గరికి. అలా ఎందుకు జరిగింది? శతాధిపతిని విషయంలో ఎందుకు అంత ఘనంగా మెచ్చుకున్నాడు? కనాను స్త్రీని అమ్మా నీ విశ్వాసం గొప్పదని ఎందుకు ప్రశంసించాడు? కొర్నేలి నీ ప్రార్థనలన్నీ వినబడ్డాయి దేవుని సముఖంలోని, డైరెక్ట్గా దూతే దిగొచ్చాడు. ఇశ్రాయేలీయుల దగ్గరికి అంతసేటు దిగొచ్చాడా? పోనీ క్రైస్తవుల దగ్గరికి అంతగా దిగొచ్చాడా? నాకు తెలిసి ఆ పేతురు దగ్గర కనపడతాడు దూత. అవునా? తప్పించి ఇంకెక్కడా కనపడ్డు. యేసయ్య దగ్గరకు వచ్చి పరిచర్య చేశారు. మినహాయించి అందరి దగ్గరికి వచ్చినట్టు కనపడదు. కానీ కొర్నేలు దగ్గరికి దూత దిగొచ్చాడు. ఇది మామూలు ఆధిక్యత కాదు, ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఆధిక్యత. ఎందుకు వీళ్ళకి దేవుడు అంతగా స్పందించాడు? మనకెందుకు అలా స్పందించాడు, వాళ్ళకెందుకు అలా స్పందించాడు అనే ప్రశ్న వేసుకొని దాని మీద కొంచెం ఆలోచించాను ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు కూడా స్పందిస్తాడు, దోతే రానక్కరలేదు. మనం చేసినటువంటి ప్రార్థనలన్నిటికో జవాబులు ఇచ్చాడు. సరే, మనకంటే యేసునామాన్ని బట్టి దేవుడు ఆమోదించాడు, మన ప్రార్థన విన్నాడు, అది వేరు. కొర్నేలి యేసునామంలో ప్రార్థన చేశాడా? కొర్నేలికి అసలు యేసునామం తెలుసా? ఏ మాటల వలన రక్షణ పొందగలడో ఆ మాటలు నీకు పేతురు చెప్తాడు అంటే ఆ మాటలు ఏంటో ఈయనకు తెలియదు. అవునా? అయినా సరే కొర్నేలి యేసునామాన్ని ఉపయోగించాల, కానీ అతని ప్రార్థనలన్నీ దేవుని సముఖానికి వెళ్ళినాయి. ఎందుకని అనే దాన్ని కొంచెం మనం ఆలోచిస్తే, నిన్న ఆదివారం ఒక సందేశం అందించాను నేను. చాలా మంచి విషయం అది. మన వాళ్ళు ఎంతమంది దాన్ని సీరియస్గా తీసుకున్నారో, ఎంతమంది దాన్ని టేక్ ఇట్ ఈజీగా వదిలేశారో నాకైతే తెలియదు. కానీ చాలా కీలకమైన విషయం పోయిన ఆదివారం దేవుని పరిశుద్ధాత్మ నడిపింపులో నేను అందించిన సందేశం. దేవుడు బైబిల్ గ్రంథంలో దాదాపు 1000 కొద్ది వాగ్దానాలు మనకిచ్చాడు. 1000 కొద్ది వాగ్దానాలు, 1, 2, 20, 30, 40, 100, 200 కాదు, 1000 కొద్ది వాగ్దానాలు ఉన్నాయి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. నువ్వు ఏ విధమైన సమస్యలో బాధపడుతున్నా సరే దానికి సంబంధించిన వాగ్దానం గ్రంథంలో ఉంది. నేను ఫలానా సమస్యతో బాధపడుతున్నాను అన్నయ్య, దానికి సంబంధించిన వాగ్దానం లేదు బైబిల్ అంటానికి లేదు. మానవుడు ఎదుర్కొనే సకల విధములైన సమస్యలకు పరిష్కారము నేను ఇస్తానని దేవుడు తన వాగ్దాన రూపంలో మాట్లాడాడు. వాగ్దానం అంటే ప్రామిస్. ఈజీగా మీకు అర్థం కావాలంటే ఒట్టు నేను ఇలా చేస్తా అలా చేస్తాను ఒట్టు పెట్టడం, వాగ్దానం ఇవ్వటం అంటే ప్రామిస్. 1000 కొద్ది వాగ్దానాలు ఉన్నాయి మనకి గ్రంథంలో. అయితే 1000 కొద్ది వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలను నీవు స్వతంత్రించుకోవాలంటే కొన్ని షరతులు కూడా ఉన్నాయి. షరతులు వర్తిస్తాయి అనే డైలాగ్ మీరు విన్నారా? బట్టల షాప్ వాళ్ళు, ఆ షాప్ వాళ్ళు, ఈ షాప్ వాళ్ళు అన్ని గురించి అడ్వర్టైజింగ్ ఇచ్చి అన్నీ చెప్పి ఇలా లభించింది మీకు, అలా లభించింది, ఇలా లభించింది, అలా లభించింది అని టపీ చెప్పి ఫైనల్లో షరతులు వర్తిస్తాయి అని ముగిస్తారు. దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాలు 1000 కొద్దిగా ఉన్నాయి, కానీ వాటన్నిటిని స్వతంత్రించుకోవడానికి షరతులు వర్తిస్తాయి. మీరు కావాలంటే చూడండి, ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానాలకి ముందు కానీ ఆ వాగ్దానాలకి చూపించిన తర్వాత కానీ షరతును చెప్తాడు దేవుడు. ప్రతి వాగ్దానానికి ముందు కానీ వెనక కానీ షరతు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్,
మీకు కొన్ని రిఫరెన్స్లు చూపిస్తా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీరు కానీ తీయగలిగితే 3వ వచనం నుంచి చదువు. ద్వితీయోపదేశకాండం 28:3. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. చూడండి, ఇక దీవెనలో నీవు పట్టణంలో ఉంటే అందులో దీవించబడతావు, పొలంలో ఉంటే అందులో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడు. ఆహార సమృద్ధి, అలాగే పిల్లలకు భద్రత, నీవు కలిగి ఉన్న సమస్తము వర్ధిల్లుతుంది. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చెయ్యును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఎన్ని చెప్పాడో చూడు ఈ వాగ్దానాలు. నీ పిల్లలు దీవించబడతారు, నువ్వు కలిగి ఉన్నవి దీవించబడతాయి, నువ్వు పట్టణంలో ఉంటే దీవించబడతావు, నువ్వు పనిచేసే స్థలంలో దీవించబడతావు, నీ పొలములో దీవించబడతావు, నీ పంటల్లో దీవించబడతావు, నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ శత్రువులను హతం చేస్తాడు. లేకపోతే ఒక ఏకంగా వచ్చే గుంపు కూడి నీ మీదకి వచ్చే శత్రువులు 7 త్రోవల్లో పారిపోయేటట్టు చేస్తాడు అని. నీ గంప, పిండి పిసుకు, నీ తొట్టి దీవించబడతాయి అన్నీ చెప్పాడు. ఇంకా చాలా ఉన్నాయి వాగ్దానాలు, అయిపోలా, ఇంకా ఎన్నో ఉన్నాయో చూడు. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములు నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ అక్కడ నేనేమన్నాను, ముందు కానీ వెనక కానీ షరతు ఉంటుంది అన్నాను. అక్కడ షరత్ అవుట్ చేశాడు చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడలా, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడలా. ఇక్కడ షరత్ ఏంది? ఆజ్ఞలను అనుసరించాలి, రైట్? ఇప్పుడు ముందు కొన్ని దీవెనలు చెప్పాడు కదా, ఈ మాట తర్వాత మళ్ళా కొన్ని దీవెనలు ఉంటాయి. చదువు నాన్న. ప్రతిష్ఠిత జనముగా నిన్ను చేస్తాడు. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుతారు. ప్రజలు నీకు భయపడతారు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును. చూడు, ఒక్కటే ఆజ్ఞ చూపించాడు అక్కడ. ఆజ్ఞలను గైకొను, ఇవన్నీ నీకని మళ్ళీ మొదలు పెట్టాడు. అవునా? పైన ఒక షరతు, కిందేమో ఒక గొప్ప వాగ్దానాలు. ఇప్పుడు ముందు చదువుకున్నాం, పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు. 3వ వచనం నుంచి. మొదటి వచనంలో ఏముందో తెలుసా? షరతు ఉంది. చూడు ఒక్కసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అద్దుగా మొదలు పెట్టాడు. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, శ్రద్ధగా విని, శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా అని ఇక మొదలు పెట్టాడు. నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అబ్బా, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అక్కడ నుంచి మొదలు పెట్టాడు. నీవు పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు. అదిగో చూడు, నీ గర్భఫలమును, భూఫలమును, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి. ఇందా చదువుకున్నాం కదా, నీ గంపయు, పిండి పిసుకు, నీ తోటియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు. ఇట్లాగా కుప్ప వాగ్దానాలు పెడతాడు, దానిపైన ఒక షరతు పెడతాడు. ఇలా నువ్వు ఎక్కడన్నా చూడు, వాగ్దానం ఇచ్చిన ప్రతి స్థలములోనూ ఒక షరతు ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట అన్నాడు. మీకు ఏది ఇష్టమో అడగండి,
దాన్ని మీకు జరిగిస్తాను అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీకు ఏది ఇష్టమో అడగండి, నేను దాన్ని చేస్తాను అన్నాడు. అబ్బా భలే మాట ప్రభువా అని ఆనందపడదామా? పైన షరతు ఇచ్చాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకేది ఇష్టమో అడగండి, నేను నెరవేరుస్తాను అని. ఇట్లాగా ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో, దాదాపు అన్ని వాగ్దానాలకు ముందు కానీ వెనక కానీ షరతుల్ని మెన్షన్ చేస్తాడు దేవుడు. బాబు నువ్వు ఇలా చెయ్యి, నేను నీకు ఇన్ని చేయబోతున్నాను. అమ్మా నువ్వు ఇలాగ నడుచుకో, నేను నిన్ను ఇంతగా ఆశీర్వదించబోతున్నాను అని. నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తాను. నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చూడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయములో నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను అన్నాడు. నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను అన్నాడు. దానికి ముందు ఏం చెప్పాడు చూడు, నా మందిరములో ఆహారమునున్నట్లు. అద్దుగద్దుగద్దుగద్దుగో, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు ఖచ్చితంగా నీ రాబడి అంతటిలో నుండి 10వ భాగమును నా మందిరపు నిధిలోనికి తీసుకుని నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఇక్కడ కూడా ఒక వాగ్దానం, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదను. మీకు ఒక నిజం చెప్పాలి, నన్ను వెంబడించే వాళ్ళల్లో చాలామంది దరిద్రతలో ఉన్నారు. నన్ను వెంబడించే వాళ్ళల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘంలో చాలామంది దరిద్రతలో ఉన్నారు, ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నారు. వాళ్ళు అలా దరిద్రతలో ఉండటానికి కారణం వాళ్ళు కాదు, నేనే. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? నిజం. నన్ను వెంబడించే వాళ్ళలో చాలామంది ఆర్థిక దారిద్ర్యతలో, పేదరికంలో, లేమిలో, దరిద్రతలో ఉండటానికి కారణం నేనే. ఎందుకు నేనే అంటే, దేవుడు తన గ్రంథములో రాయించిన ప్రకారం అన్నీ బోధిస్తా కానీ ఈ డబ్బు విషయమై బోధించే కాడ నాకు కొద్దిగా ఫీలింగ్. దేవుని సముఖంలోనికి మీ రాబడి అంతట్లో నుండి ఖచ్చితంగా బాధ్యతగా మీరు 10వ భాగం తీసి దేవుని సన్నిధికి తీసుకొని రండి అని నేను ఘంటాపదంగా చెప్పను. చెబితే సంవత్సరం మొత్తంలో 2 సార్లు 3 సార్లు టచ్ చేస్తా, అది అంశంలో వచ్చినప్పుడు మాత్రమే. ప్రత్యేకంగా దాని గురించి నొక్కి వక్కాణించను నేను. ఎందుకంటే డబ్బును బట్టి ఎక్కడ నన్ను తేలిగ్గా అనుకుంటారో, ఎక్కడ కూడా నన్ను తేలిగ్గా అనుకోవటం నాకు ఇష్టం లేదని నా ఫీలింగ్ను బట్టి నేను దేవునికి ఇవ్వటం, దేవునిది ప్రత్యేకంగా తీయటం, ఆర్థిక విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండటం అనేది నేర్పించనందున ఈ ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన మీకు కుమ్మరిస్తాను అనేటువంటి వాగ్దానం నా ఆత్మీయ బిడ్డల విషయంలో చాలామందిలో నెరవేరలా. ఎందుకంటే నేను దాన్ని ఎక్కువ బోధించలా. ఒక రకంగా చెప్పాలంటే ఇది నేను నన్ను వెంబడించే ఆత్మీయ బిడ్డలకు అన్యాయం చేసినట్టు. పౌలు కూడా ఇదే మాట అన్నాడు, నేను మీ ధనమును వినియోగించలేదు, మీ ద్వారా నేను సేవ పొందలేదు, ఇదొక్కటే నేను మీకు చేసిన అన్యాయం, నన్ను క్షమించండి అన్నాడు. తెలుసా మీకు ఆ మాట? నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయములో తప్ప మరి ఏ విషయంలో కూడా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, నేను చేసిన ఈ అన్యాయమును క్షమించండి అన్నాడు. ఇప్పుడు నేను కూడా సంఘం ముందు నా అన్యాయాన్ని ఒప్పుకోవాలి. అదే ఒప్పుకుంటున్నాను నేను యథార్థంగా మీ అందరి ముందు. ఆర్థిక దరిద్రతకి చాలా వరకు దేవుని ఎరగని వాడి సంగతి పక్కన పెడితే, దేవుని ఎరిగినటువంటి బిడ్డలంగా మనం ఉండి కూడా దరిద్రతలో ఎందుకు బతకాల్సి వచ్చిందంటే, దేవుడు మనల్ని దీవించి ప్రేమించి ఇచ్చిన దానిలో నుండి ఇదిగో దేవునికి తీయటం విషయంలో నమ్మకత్వాన్ని నేర్పాలా. ఏదో ఉంటే అయ్యి లేకపోతే లేదన్నా, నీ దగ్గర ఉంటే చేయి లేకపోతే లేదన్నా.
నీ రాబడిలో ఇదిగో ఇది ఈ విషయంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలని నేను నేర్పలా. దానివల్ల సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేశా, చాలామంది ఆ బ్లెస్సింగ్ అనే దాన్ని లాస్ అయ్యారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి అన్న. ప్రతి నెల లేకపోతే ప్రతి వారం దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుండి ఖచ్చితంగా లెక్క కట్టి నేను 10వ భాగం భయంగా తీస్తానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంతమందిలో ఏ 20 30 చేతులు లేచినాయి, ఒక 20 లోపు దించండి. అన్న నేను తీయటలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తాలి. దాదాపు అన్ని చేతులు లేచింది. నేను తీయటం లేదని యథార్థంగా ఒప్పుకున్నారు. మిమ్మల్ని తప్పు పట్టట్లా, నేను తప్పు పట్టట్లా. చాలామంది చేతులు ఎత్తారు. ఓకే, రైట్. అప్పుల్లో ఉన్న, ఆర్థిక సమస్యల్లో ఉన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆర్థిక ఇబ్బందుల్లో చితికిపోతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అదిగో చాలా చేతులు లేచినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను తీయటలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను తీయటలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి, ఏం పర్వాలా. అదిగో చాలామంది అదే శ్రమలో ఉన్నారు. అంటే దేవునికి ఇచ్చుట, దేవునికి కేటాయించుట అనే విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోయినందున ఆ ఆశీర్వాదం సంవత్సరాలుగా మీకు లభించలా. కానీ దేవునికి నేను నమ్మకంగా తీస్తానన్నా, దేవుడు నాకేది తక్కువ చేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి నేను నమ్మకంగా తీస్తానన్నా, నా అవసరానికి ఎప్పటికప్పుడు దేవుడు నా సాయం చేస్తూనే వచ్చాడు, నన్ను దరిద్రగుట్టు స్థితిలో ఉంచలేదు అన్నాడు. అదిగో చూడండి, లైవ్లో ఉన్న బిడ్డలు కూడా చేతులు ఎత్తుతున్నారు. చూడండి, దేవుడు నన్ను ఆశీర్వదించబడిన స్థితిలో. కారణం ఏంటి? ఒకరికి చేజాపే పరిస్థితి లేకుండా దేవుడు నా తండ్రి నన్ను పోషిస్తున్నాడు, నన్ను ఆశీర్వదించాడు, నేను ఇతరులకు హెల్ప్ చేసే స్థితిలో నన్ను ఉంచాడని చాలామంది చేతులు ఎత్తారు. ఎందుకు చేతులు ఎత్తారంటే ఖచ్చితంగా వాళ్ళు దేవునికి కేటాయించారు, అందులో నమ్మకంగా ఉన్నారు. అందులో నమ్మకంగా ఉన్నందున ఈ వాగ్దానం వాళ్ళ ఎడల నెరవేరింది. కానీ అందులో నమ్మకంగా ఉండటం అనే దాన్ని నేను నేర్పనందున నీకు ఒక రకంగా అన్యాయమే చేశాను. ప్రభు నన్ను క్షమించుగాక, మీరు కూడా క్షమించాలి. ప్రతి వాగ్దానం వెంట ఒక షరతుని దేవుడు మెన్షన్ చేశాడు. ఆ షరతుని మనం కానీ తీవ్రంగా తీసుకొని దాన్ని నెరవేరిస్తే తప్పనిసరిగా దేవుడు మనకు చేయాల్సిన సాయం మనకు చేస్తాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే నిన్ను చేయమన్న పని విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీకంటే నమ్మకస్తుడుగా దేవుడు. అరే, ఒక మనిషిగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటా కూడా నా బిడ్డ నేను చెప్పిన ఆజ్ఞ పాటించింది, నేను ఉండమన్న స్థితిలో నమ్మకంగా ఉన్నాడు. ఒక మనిషిగా బలహీనుడుగా మట్టి పురుగుగా అతడే అంత నమ్మకంగా ఉన్నప్పుడు అతనికి నేను పెట్టిన ఒట్టు విషయంలో, చేసిన ప్రామిస్ విషయంలో మరి నేను కూడా నమ్మకంగా ఉండాలి కదా అని అనుకుంటాడు. ఆయన అనుకొని తప్పకుండా ఆ వాగ్దానాలు నెరవేరుస్తాడు, నెరవేర్చి చూపిస్తాడు. బిడ్డలారా, తప్పకుండా ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోండి. దరిద్రత, దేవుణ్ణి ఎరిగి కూడా మనం శాపగ్రస్త స్థితిలో ఎందుకు ఉండాలి, దరిద్రగొట్టు స్థితిలో ఎందుకు ఉండాలంటే దేవుని మాటని తీవ్రంగా తీసుకునే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నాం. ఇప్పుడు నీకు అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఇదే స్థితిలో నేను కూడా గతంలో ఉన్నాను. కానీ ఆనాడు దేవుడు చెప్పిన ప్రకారం ఒక పక్క నాకు అప్పులున్నా దేవుడు నాకు ఇస్తుంటే ఇచ్చిన దానిలో నుండి నేను దేవునికి ఖచ్చితంగా 100 రూపాయలు దేవుడు నాకు ఇస్తే అందులో ఖచ్చితంగా 10 రూపాయలు తీసి పక్కన పెట్టుకునేవాడు. 1000 రూపాయలు నా దేవుడు నాకు ఇస్తే 100 రూపాయలు దేవునిది, ఇది ఎవరు ముట్టొద్దని పక్కన పెట్టుకున్నాను. నా భార్య కూడా చెప్పండి, దేవుంది, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దీన్ని ముట్టొద్దు. ఒకవేళ 10,000 దేవుడు ఇస్తే ఖచ్చితంగా 1000 రూపాయలు తీసి భద్రం చేసాడు, దేవుడిది. ఎందుకంటే నేర్పాడు దేవుడు స్టార్టింగ్లోనే. అక్కడ నుంచి ఇక దేవునిది 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 దేవునిది. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే
ఉన్నదంతా దేవుడిది, దేవుని పనికే. ఇక అందులో 10వ భాగం నేను తిని 90% దేవునికి అన్నట్టుగా ఇప్పుడు నా దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు 90% నేను తిని 10% దేవుడికి అన్న సెక్షన్ పోయి 10% నా కడుపు నింపుకొని 90% నా దేవుని పనికి. అట్లా చేశాడు దేవుడు. ఇప్పుడు మీరు మీ తప్పును దిద్దుకోండి. అప్పులు ఉన్నాయి, ఓకే, ఉన్నా సరే, అప్పులు ఉన్నా సరే, నా తండ్రి నిన్ను ఆశీర్వదించి నీకు ఇచ్చాడా? ఒక 1000 రూపాయలు నీకు ఇచ్చాడా? ఖచ్చితంగా 100 తీసి పక్కన పెట్టు. నువ్వు అప్పు కడతావో ఇంకో దానికి కడతావో తిప్పలు పడతావో ఆ 900లో చెయ్యి. ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుని నువ్వు చేసి చూడు. కష్టమైన, నిష్ఠూరమైన, ఇబ్బంది అయినా, బాధ అయినా సరే కొద్దిగా ఒక 2 నెలలు నువ్వు చూడు. అక్కడ లోభించకుండా జాగ్రత్త పడు. అక్కడ శాలేం రాజు అన్నకి ఏం తక్కువ అనుకోకుండా చూడు. నిజంగా నువ్వు అనుకున్నది నిజమే, నాకేం తక్కువ లేదు, కానీ నీవు ఆశీర్వదించబడినట్లు నీవు చేయాల్సింది నువ్వు చేయాలి. అది దేనికి ఉపయోగపడిద్ది, దేనికి వాడతాడనేది శాలేం రాజు అన్నకి దేవునికి చెందిన విషయం. అది కరెక్ట్గా ఖర్చు పెడితేనేమో వీడికి తీర్పు ఉండదు, పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడితే వీడికి కోటింగ్ ఉంటుంది. అక్కడ నువ్వు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో, ఇదిగో నా రాబడిలో నుండి ఇదిగో నీ సన్నిధి నిధిలోనికి తీసుకొచ్చా, సన్నిధిలోకి తెచ్చా. నువ్వేం చేసుకుంటావు? నీ ఇష్టం ప్రభువా, నువ్వు దేవుని కేటాయించి చూడు. అక్కడ కకృతి పడవాకు, అక్కడ ప్రలోభించవాకు, అక్కడ యథార్థంగా ఇక నుంచి నువ్వు ఈ రోజు నుంచి మొదలుపెట్టి చూడు. నువ్వు ఈ రోజుకి ఇప్పటికి నీదంటూ జేబులో 100 రూపాయలు ఉంటే ఈ రోజే 10 డివైడ్ చేసి ఒక పక్కన పెట్టుకో. ప్రభా, ఈ రోజు నుంచే నేను తీస్తున్నాను ప్రభా, నా దరిద్రత తొలగించు, నువ్వు అన్న వాగ్దానం నెరవేర్చు, ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన కుమ్మరిస్తానన్నావుగా, నేను పక్కా ఫాలో అవటానికి ఫిక్స్ అయిపోయా. ఇంకొకటి, ఒక భయంకరమైన మాట అన్నాడు దేవుడు. భయంకర మాట. ఎక్కడ బైబిల్ మొత్తంలో ఎక్కడ అననే మాట ఇక్కడ అన్నాడు. మలాకి 3:8, 10లో. దేవుణ్ణి శోధించవచ్చా? శోధించుట అంటే పరీక్షించుట. స్తోత్రం. పరీక్షించుట. శోధనకి నానా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం పరీక్షించుట. నీవు వాళ్ళందరినీ నీళ్లు త్రాగునట్లు ఆ నీళ్ల దగ్గర నువ్వు వాళ్ళని నీళ్లు తాగునట్లు ప్రేరేపించు. అందులో ఎవరు యోగ్యులో ఎవరు అయోగ్యులు నేను శోధించి తెలుసుకుంటాను అంటాడు. అంటే పరీక్షించి. శోధన అంటే పరీక్ష. దేవుడు మనల్ని పరీక్షించాలా, మనం దేవుడిని పరీక్షించాలా? ఒక మాట చెప్పండి మీరు, పెద్దగా చెప్పాలి, తప్పు లేదు. మనం దేవుడిని పరీక్షించవచ్చా? అలా పరీక్ష చేసి ఇశ్రాయేలు నశించారు అని రాశాడు 1 కొరింథీ పత్రిక. ఒకసారి చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. ఏ సంగతులు? పైన చదువు కొంచెం ముందుకి. 9వ వచనం నుంచి ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించిరి. అది మనము ప్రభువుని శోధింపక యుందుము, మనము ప్రభువుని శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. శోధిస్తే ఏమైద్దా? దేవుణ్ణి పరీక్షిస్తే ఏమైద్ది? అందరూ చెప్పండి. శోధించవచ్చా? కానీ మలాకి గ్రంథము 3:10 చదువు. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. అద్దుగా అక్కడేమో శోధించినందున సర్పాలతో నశించారని చెప్పాడు. ఇక్కడేమో నా మందిరపు నిధిలోనికి తెచ్చి నాకిచ్చి నన్ను శోధించండి అన్నాడు. అక్కడ శోధిస్తే నాశనం, ఇక్కడ శోధించని దేవుడే పిలుస్తున్నాడు. నేను తిరిగి నీకు ఇస్తానో ఇవ్వనో, నిన్ను ఆశీర్వదించను, ఒక్కసారి చూడు. నువ్వే కనీసం నన్ను టెస్ట్ చేయడానికైనా చేయరా బాబు. నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి. కనీసం నన్ను పరీక్షించడానికైనా ఈ పని చేయరా నాయనా, కనీసం నన్ను పరీక్షించడానికైనా ఈ పని చేయమ్మా
అని దేవుడే పిలుపునిస్తున్నాడు. ఇంకా డౌట్ ఏంది? కానీ ఎప్పుడు ఎన్నడూ కూడా ఇంత ప్రశాంతంగా ఈ పాయింట్ మీద నేను చెప్పలా. ఎందుకంటే డబ్బుల కోసం చెప్తున్నాడేమో అనే ఎవరన్నా దరిద్రంగా అనుకుంటారేమో అని నా దరిద్ర ఫీలింగు. మనీ మైండెడ్గా చెప్తున్నాడేమో అనుకుంటారేమో అని సేవ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ దరిద్ర ఫీలింగ్తో మిమ్మల్ని దరిద్రులుగా ఉంచా. సరిగ్గా ఇప్పుడు ఎవడు ఏమన్నా అనుకొని పోయి వాగులో దూకని ఒడ్డు కింద పడిన నాకెందుకు? నేను చెప్తున్నా, ఇప్పుడు మీకు ఓపెన్గా చెప్తున్నా. ఖచ్చితంగా ఈ రోజు నుంచి నువ్వు ఫాలో. పాత నిబంధనలో 10వ భాగం, నూతన నిబంధనలో ఇంకా ఏమన్నాడో తెలుసా? ఒకడు తాను వర్ధిల్లిన కొలది దేవుని పనికి హెల్ప్ చేయండి అన్నాడు. ఒకడు తాను వర్ధిల్లిన కొలది, నువ్వు ఎంత బ్లెస్ చేయబడతావో, ఎంత ఆశీర్వదించబడతావో దానిలో నుండి. ఇప్పుడు ఒకప్పుడు నేను 10వ భాగం తీసా, ఇప్పుడు 10వ భాగమే నేను తింటూ 90% దేవుణ్ణి కేటాయించంటే ఇప్పుడు ఎన్ని % నాది వెళ్తుంది దేవుని కొరకు? ఊహించండి. అంటే దేవుడు అన్యాయస్తుడా? దేవుడు మాట ఇచ్చి తప్పేవాడా? కనీసం అదన్నా చూద్దాం అనన్నా చేయాలి కదా మనం. ఇలా చేయండి అని నేను బోధించాల, మిగిలిన అన్నీ బోధించా కానీ ఇది బోధించాల. ఇది నేను చేసిన పాపం, నీకు చెప్పకపోవటం. ఎందుకు? మీరేమన్నా అనుకుంటారేమో అనే ఫీలింగ్ పెట్టుకో. డబ్బు మనిషి అనుకుంటారేమో, డబ్బును గురించి బోధిస్తున్నాడు అనుకుంటారేమో, మనీ మైండెడ్ అనుకుంటారేమో అని ఈ చెత్త మైండ్ అంతా నా మైండ్లో పెట్టుకొని, చెత్త ఆలోచన అంతా నీకు దీని గురించి గట్టిగా చెప్పనందున మీలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమూహంలో దాదాపు 80% మంది చేతులు ఎత్తారు మేము తీయటం లేదు అని. మరి దరిద్రత రాకేమొచ్చింది? మళ్ళీ పేరుకి క్రైస్తవులు ఈగలు తోలుకునే పరిస్థితి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? క్లియర్గా చెప్పండి, అర్థమైందా మీకు? చేస్తారా? జాగ్రత్త పడతారా? ఓ పని చేయండి, ప్రతిదీ నీట్గా తీసి భద్రం చేయండి. ఏ రోజుకు ఆ రోజు దేవుడు నీకు ఇచ్చే దానిలో నుండి ఇది నా దేవునిది అని భయంగా దీను నెలకు ఒకసారి తీసుకొచ్చేసే, అందులో లేదా వారం వారం నీకు ఉన్న దానిలోంచి తీసుకొచ్చి అందులో వేసాయి. చివరికి ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక 10,000 సంపాదించేటువంటి వ్యక్తి ఉంటే 10,000లో దశంభాగం 1,000 రూపాయలు అయితే ఆదివారం రోజు వచ్చి వారానికి ఒక 100 కానుక సమర్పించి వెళ్తే 4 వారాలకి కలిపి 400 అతను ఇస్తున్నాడు, 600 నొక్కేస్తున్నాడు దేవుంది. తన ఫీలింగ్ ఏమనుకుంటున్నాడు? వారం వారం నేను 100 కానుక ఎత్తున్నాను అనుకో. కానీ దేవుడు చెప్పినటువంటి క్రమాన్ని అనుసరించి అతడు చేయలేదు కదా, 600 తన దగ్గరే పెట్టుకున్నాడుగా. ఈ పాయింట్ ఆయన అంటాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? చూడక్కడ 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? చూడక్కడ. అయితే మీరు నా యొద్ద దొంగిలిత్తిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిత్తమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలిత్తిరి. అద్దుగో, దొంగలు దీవించబడతారా? అది కూడా మనుషుల జేబులో చేయబెట్టేవాడి సంగతి. దేహంగా దేవుడి జేబులో చేయబెట్టేవాడు దీవించబడతాడా? ఆయన దేవుడికి ఏం తక్కువ అన్న, మనం దేవుడికి ఇచ్చేది ఏంటంటే దేవుడు తింటానికి కాదు, నా మందిరములో ఆహారం ఉండునట్లు అన్నాడు. మందిరములో ఆహారం ఎవరికి? బేద, బిక్కి, దిక్కులేని వారు, విధవరాండ్రు, అవిటివారు, అభాగ్యులు, అనాథలు, రోగులు, దిక్కులేని వారు, ఆపత్కాలములో వచ్చిన వారు. అలా ఎవరొచ్చినా నా సన్నిధిలో అంత అన్నం ఉండాలి, అంత ఆహారం ఉండాలి, బీదలకంత సాయం ఉండాలి, దీనులకంత చెయ్యి చాపి ఇచ్చే స్థితి నా సన్నిధిలో ఎప్పుడూ ఉండాలి. అది నా దేవుని కోరిక. నేను నిన్ను దీవిస్తా, నువ్వు దీవించబడిన కొలది తెచ్చి అక్కడే. అది అనేకులకు ఆహారం అయింది. భౌతికంగా నువ్వు దీవించబట్టానికి కారణమైద్ది, రేపు నీకు అక్కడ నేను జీతం ఇవ్వడానికి కూడా అది కారణమైద్ది. 2 విధాలా నీకు ప్రయోజనం. నీకు ఇక్కడ ఉంది, రేపు అక్కడికి వచ్చిన తర్వాత కష్టార్జితంలో నుండి నా పని కొరకు త్యాగం చేశాడు నా కుమారుడు, నా కుమార్తె అని అక్కడ నేను జీతం ఇవ్వడానికి కూడా అది కారణమైంది. ఇక్కడ నీకు
ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంతా ఇస్తాను, అక్కడ కూడా నీకు జీతం ఇస్తాను. ఈ రెండు నీవు పొందినట్లు నేను చెప్పినట్టు నువ్వు తీసుకొని రా. కానీ మన బుద్ధి ఎట్టుంటుంది? అప్పుడు మందిరానికి పోయేటప్పుడు, అమ్మ దశంభాగం 20,000కి 2,000 తీయాలమ్మా అని నేనంటే, అయ్యా దైవజనుడికి ఏం తక్కువలేయ్యా, బ్రహ్మాండంగా ఉన్నాడు, మనం అప్పుల పాలై ఉన్నాం, నాయన దేవుడు పెబు ఇప్పుడే దీవిస్తున్నాడయ్యా మన పెబు అంటే, అమ్మ దీవిచ్చాడు. ఒకప్పుడు అతిగతి లేని మన బతుకులకి వారం రోజుల్లో 20,000 ఇచ్చాడే. దేవుడు అంత కృప చూపినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా. అందులో 18 మంది రెంట్ దేవుంది మాట. అయ్యా పాస్టర్ గారికి బ్రహ్మాండంగా ఉన్నాడయ్యా అంటే ఆమె ఫీలింగ్ ఏంది? ఈ తీసుకెళ్ళి ఇస్తే అయ్యంతా ఆయన తింటాడు, ఆయన అనుభవిస్తాడు, అంతా ఆయన మేడ కట్టుకుంటాడు. దేవుడికి అన్న ఆలోచన వదిలేసింది, పాస్టర్ గారికి అన్న మైండ్ పడింది. సరే నాదేం పోయింది, నీ ఇష్టం అని నేను అలాగనే 100 రూపాయలు ఇచ్చింది. 20,000 దేవుడు ఇస్తే మా అమ్మ కక్కుర్తి చూడు 100 రూపాయలు ఇచ్చింది. కక్కుర్తి అంటే తిందామని కాదు, అప్పులు, చీటీ పాటలు, ఫైనాన్సులు. మా ఇంట్లో పుస్తకాలు పేర్చి ఉంటాయి అరమరకి, ఫైనాన్స్ పుస్తకాలు. నాదేమైంది, సరే పోతాను అంతే. వెళ్ళే వచ్చాను, ఆదివారం అయిపోయింది. సోమవారం నుంచి జీతగాళ్ళ తడవకొకడు వెళ్తున్నాడు. మరి మామూలుగా మాట విన్నంగా దేవుడు తనదైన శైలిలో బుద్ధి చెప్పాడు, లైఫ్లో మర్చిపోకుండా. దేవునికి స్తోత్రం. వర్క్ ఆగిపోయింది, జీతగాళ్ళు తడవకొకడు అన్న నా చూడు అంటున్నారు, వెళ్తున్నారు, లెక్క చూడమంటున్నారు, వెళ్తున్నారు. చివరికి 6,000 7,000 మిగిలింది. అందులో మళ్ళా వారం వచ్చేసరికి 20,000 కట్ట కదలకుండా పెడదాం అనుకున్నావు, ఉందే అని అడిగా నేను. అమ్మ ఉందా 20,000 కట్ట? దేవుడితో చేతురు కదమ్మా, ఈరోజన్నా ఇస్తావా ఇవ్వవని మన నెక్స్ట్ ఆదివారం అడిగితే, తీసుకుపోయా నాయన కంటే ఎక్కువేముంది అంటున్నా. ఆ దెబ్బకి ఇంకెప్పుడైనా సరే దశంభాగం అంటే ఇంక గడగడలాడిపోయేటట్టు చేశాడు దేవుడు. దేవుడిది వద్దురా బాబా, దేవుడి దొంగలించకూడదయ్యా. అలా కృప చూపాడు. ఈరోజు ఎంత సాయం చేశాడో చూడు. అలా దేవుని కేటాయించడం వలన శాంతినగర్లో నేను బ్రిక్స్ వ్యాపారం చేసేటప్పుడు కూడా ఎప్పుడు నా జేబు నిండా డబ్బులు ఉండేటట్టు చేశాడు. పనికి మాలినోడిని నేను అనుభవించాను ఆశీర్వాదాన్ని, ఇప్పటికీ అనుభవిస్తున్నాను. నా బిడ్డలకి చెప్పడానికి సిగ్గుపడ్డా. ఏ దరిద్రుడో, ఏ వెధవో ఏదో అనుకుంటాడని, ఏ సైతానుగాడు ఏదో అనుకుంటాడని ఏడిశారు. ఎవడు ఏమనుకుంటే నాకెందుకు, ఏట్లో పడి సత్తే నాకెందుకు. నా బిడ్డలారా, దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయ పిల్లలారా, ఇది మొదలుకొని ఖచ్చితంగా తీయండి, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోండి. దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా మళ్ళా మరొక సండే అందరు గ్యాదర్ అయ్యే దినాన్ని కూడా నేను చెప్తాను. ఓకేనా? ఫీలింగ్ లేకుండా చెప్పాలి, దేవుడు నన్ను ఆ విధంగా బలపరచాలని మళ్ళీ ప్రార్థన చేయండి. మళ్ళీ ఈ 4 రోజుల్లో మళ్ళీ పురుగు తిరిగింది అనుకో, వద్దులు ఏమన్నా అనుకుంటారని మళ్ళీ మానుకుంటా. నేను మామూలుండి కాదు, అందుకని చెబుతున్నా. చెప్పాలి, ఇది ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలి. నా బిడ్డలు ఆర్థిక దరిద్రులై ఉండకూడదు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నా, లేదన్నా, సమస్య అన్నా, వస్త్రహీనత అన్నా, ఆహారపు కొదవని అంటుంటే నా ప్రాణం విలవెల్లాడిపోతుంది. నేను చూస్తూ ఉండలే, అందుకని చెప్తా. ఎవడేమన్నా అనుకొని నేను హెచ్చరిక చేసి తీరుతా. నీవు ఆశీర్వదించబడినట్లు, నీ కుటుంబము దీవించబడినట్లు, నీవు సమృద్ధి చేత నింపబడినట్లు, దేవుడు నీకెంతన్నా ఇవ్వని ఇచ్చిన దానిలో నుండి, నీకుగా ఇచ్చిన దానిలో నుండి ఖచ్చితంగా దేవుని కేటాయించు. నా తండ్రి నిన్ను ఆశీర్వదించి సమృద్ధితో నిన్ను నింపుతాడు. ఆమెన్. ఇట్లాగా దీన్ని మర్చిపోరుగా, ఈరోజు నుంచి జాగ్రత్త చేస్తారా? కొంతమంది తల్లులు ఉన్నారు, వాళ్ళు బియ్యం బ్యాగ్ ఓపెన్ చేస్తే ఆ బ్యాగులో ఇప్పుడు ఉదాహరణకి 25 కేజీలు అనుకో రైసు, ఈ 25 కేజీలో దశంభాగం ఎంత? 2.5 కేజీ ఖచ్చితంగా కొలిచి పక్కన పోసేస్తారు. ఇది నా దేవుని సన్నిధికి.
కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం లెక్క కట్టుకొని మనకింత అవుతుంది కదా అని ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆడబడేస్తారు. వాస్తవంగా వాళ్ళు ఒక 15 కేజీలు పడితే ఒక 25 కేజీలు బ్యాగ్ తెచ్చి ఆడబడేసి వెళ్ళిపోతారు. దేవా దీవించయ్యా అని. భయం, దేవుని మాట తీసుకోవాలి, తీవ్రంగా ఫాలో అవ్వాలి అనే భయం. దాన్ని అనుసరించి వాళ్ళు స్టెప్ తీసుకున్నందున ఈరోజు వారి ఇంట సమృద్ధి నివసిస్తూ ఉంది. వారి చేతుల్లో నిండారులుగా దీవించబడ్డాయి. ఇప్పుడు నీకు దేవుడు చెప్పిన విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే నీకంటే నమ్మకస్తుడుగా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నాకు ఇచ్చి ఎంత డైరెక్ట్గా చెప్పాడో చూడండి. శోధిస్తే చంపేస్తానని ఆయనే చెప్పాడు, కానీ ఇక్కడ మాత్రం ఇచ్చి నన్ను శోధించండి, పరీక్షించడానికైనా చేయండి ఆయన. అయిపోయింది, నీకు ఆ సెక్షన్ వదిలేస్తున్నాను. మీరు ఫాలో అవుతారు, మిగిలిన వాళ్ళకు కూడా చెప్పి నేర్పించండి. ఇన్నాళ్ళు అన్న చెప్పలేదని బాధపడ్డాడు, ఇప్పుడు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా చేయండి. ఇక దరిద్రత ఉండదు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ మొత్తంలో చాలా చోట్ల రాయబడింది, దేవుడు ఒకరిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు వారి యొద్ద నుండి ముందు పొందుతాడు. మీకు అనేక సార్లు అనేక నిరూపణలు చూపించాను నేను. దేవుడు ఒకరిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ముందు నాకు పెట్టు అంటాడు. నీకు నేను పెట్టేది ఎందుకు ఊరుకోయి అంటే, నాకు ఆకలి అవుతుంది పెట్టు అంటాడు. అందరికీ పెట్టేవాడు, అందరికి ఆహారం ఇచ్చేవాడు, నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు పెట్టు అంటావేందయ్యా? లేదు, నేను తినాలని నీ దగ్గర పెట్టు అంటాడు. దైవజనుడా, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప నా యొద్ద ఏమీ లేదు. నేను నా కుమారుడు చావక మునుపు వాటిని తిని బ్రతుకున్నట్లు వాటిని కాల్చుకుందాం, రొట్టెలు చేసుకుందాం అనేది పుల్లలు ఏరుకోవడానికి వచ్చానయ్యా అంటే, పట్టెడు పిండిలోనే ఒక చిన్న అప్ప నా కోసం చేసుకొని రావమ్మా అన్నాడు. ఇది అట్టుందంటే అడుక్కునేవాడి దగ్గర గీక్కునేటట్టుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడని చిన్నప్పుడు మేము చెప్పుకునేవాళ్ళం స్కూల్లో. ఆ పక్కన ఒకటి తెచ్చుకొని తింటా ఉంటాడు, నేను అడుగుతారే కొంచెం పెట్టరా అని. సరే వాడేదో దయదలిచి కొంచెం పెడితే అది నేను తింటే ఈ పక్కన వాడు గీరుతూ ఉంటాడు, కొంచెం పెట్టరా అని. అరే అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాళ్ళు నీ గొడవ ఏందిరంట. మీరు అనలేదు అట్లా? మీకు కూడా ఉన్నాయి, మీరు చదవలేదా? చిన్నప్పుడు బడికి వెళ్ళలేదా? బడిలో సీన్లన్నీ ఇయే. స్తోత్రం. ఆమెకే లేక పట్టెడు పిండి కొంచెం నూనె అని ఆమె మొత్తుకుంటుంటే, 80 అందులోనో చిన్నప్పంది అమ్మ అంటాడు. అంటే ఆ చిన్నప్పని దీన్ని కడుపు నింపుకుందామనే, ఏలియా బతికేద్దామనే? కాదు. దేవుడు ఆమె ఇంటిని ఆశీర్వదించబోతున్నాడు. కరువు కాలం 3.5 సంవత్సర కరువు కాలం తీరినంత వరకు తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదాన్ని ఆమెకి ఇవ్వాలనుకున్నాడు. అందుకని ముందుగా ఏం చెబుతున్నాడు దైవజనుడు? నాకు తీసుకొని రా, అందులో ఒక చిన్న అప్పం చేసుకొని రా, అది నేను తింటాను, నేను తింటే నిన్ను దీవిస్తాడు దేవుడు. సరిపోయిద్దా నిరూపణ? సరిపోయిద్దా? వీరందరికీ పెట్టినట్లు మీ వద్ద ఏమైనా కలదా అన్నాడు ప్రభు. ఏమండి, 5 రొట్టెలు 2 చేపల్ని అన్ని వేల మందికి విస్తారంగా చేసినోడు ఏమి లేకుండా ఒక రొట్టెను ఒక చేపను తెప్పించి విస్తారం చేయలేడా? శూన్యంలో నుంచి ఇంత సృష్టిని చేసింది ఐఏగా తేలేడా? కాదు. మీ దగ్గర ఏమైనా కలదా అన్నాడు. అప్పుడు చిన్నోడు వాటి దగ్గర వాళ్ళు అమ్మిచ్చింది 5 రొట్టెలు 2 చేపలు, తినరా యేసయ్య మాటలు నువ్వు తినరా ఆకలైనప్పుడు అని ఇచ్చింది. 5 తినలా వాడు. తిందాం అనుకుంటున్నాడు, ఈ లోపు యేసయ్య కేక వినపడింది. కూటం అయిపోయింది. నాకు తెలిసి ఆడికి ఓపెన్ చేసుకొని ఉంటాడు ఇక తిందామని ఆ రొట్టెలు ఆ చేపలు. మీ దగ్గర ఏమైనా కలదా అన్న స్వరం వినపడింది వానికి. తీసుకొచ్చి ఇచ్చేసాడు, ఆంద్రేయకి ఇచ్చాడు, నా దగ్గర ఇవి ఉన్నాయని. అప్పుడు ఆంద్రేయ ఆ చిన్నవాణి తీసుకొని, ప్రభువా ఈ చిన్నవాణి యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఇన్ని వేల మందికి ఇవి ఏమాత్రం అన్నాడు. చాలివయా చాలి. ఆ చిన్న అప్పమే కరువు కాలం తీరేంత వరకు ఆమె తొట్టిలో పిండి తగ్గలేదు, బుడ్డిలో నూనె తగ్గలేదు, అదే సమృద్ధి అయింది. ఈ చిన్నవాడు తీసుకొచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలే 5,000 మంది పురుషులు, అంతకంటే ఎక్కువ మంది స్త్రీలు, పిల్లలు, దాదాపు 12,000 కంటే ఎక్కువ మంది కడుపులు నింపి
12 గంపలు మిగిలాయి. ఇప్పుడు ఈ 12 గంపలు ఎవరి? అసలు మూలం ఎవరిది? వాడిదే. 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడా? 12 గంపలు ఎక్కడా? అసలు వాడు ఇచ్చిన దానికి వాడికి మిగిలిన దానికి ఎంత తేడా ఉందో చూడండి. అంటే మిగిలిన ముక్కలు అని తక్కువ అంచనా వేయొద్దు. దేవుడు ఆశీర్వదించి ఇచ్చింది వ్యర్థంగా పోతే ఊరుకోడు. అందుకే నేను అన్నం మిగిలితే ఎట్టబడితే అట్ట చేయొద్దని చెప్తాను. నేను దేవుని సన్నిధిలో ఏది కూడా వేస్ట్ చేయొద్దు, వ్యర్థపుచ్చొద్దు, ఎట్టబడితే అట్లా పాడు చేయొద్దు అని చెప్తాను నేను. ఎందుకని తెలుసా? సన్నిధిలో మనం తినే ప్రతి ముద్ద, సన్నిధిలో మనం పెట్టే ప్రతి ముద్ద నా దేవుడు ఆశీర్వదించి ఇచ్చింది. అది దాన్ని దుబారా చేయకూడదు, ఎట్లా పడితే అట్లా వాడకూడదు, దాన్ని పాడు చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. నీకు ఆకలి అయిందా? తిన్నంత వరకే పెట్టించుకో. కన్ను కావాలంటే కడుపొద్దు అంటది అన్నట్టుగా కన్నును బట్టి ఇంత పెట్టించుకొని కడుపొద్దు అని చెప్పి సగం మిగిలిచి పడేసే పని చేయకూడదు దేవుడి సన్నిధిలో ఆహారం. ఎందుకంటే మిగిలిన ముక్కలు ఆయన క్రమంగా తీయించాడు. ఏమీ నష్టపడకుండా మిగిలినవన్నీ పోగు చేయుడని వారితో చెప్పాను. నష్టపుచ్చకూడదు. అందుకే నేను చెప్తాను, ఎక్కడన్నా ఏదన్నా వేస్ట్ అయిపోతుంటే బాధపడతాను. అది అట్లా దేవుంది కదా, అది అట్లా చేయకూడదు కదా, దేవుంది కదా, అట్లా వేస్ట్ చేయకూడదు కదా, దేవుంది కదా అని చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. అబ్రహాముకి కుమారుని ఇయ్యబోయేటప్పుడు అబ్రహాం ఇంటికి వచ్చి తినిపోయాడు. అవునా? అంతకుముందు ఎప్పుడు ఇంటికి రాలా, తినలా, జస్ట్ దర్శించాడు, వాగ్దానాలు ఇచ్చాడు, అదృశ్యమయ్యాడు. కానీ ఈసారి ఇస్సాకుని ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఇస్సాకు పుట్టబోతున్నాడు. ముందు వచ్చి అబ్రహాం ఇంటిని దర్శించి అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకొని కడుపు నిండా తిని, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను మరలా వస్తాను, నీ భార్య అయిన శారా నీకు కుమారుణ్ణి అంటుందని చెప్పి వెళ్ళాడు. జరిగిందిగా. స్తోత్రం చెప్పండి. అంటే ఆ ఆశీర్వాదం ఇవ్వబోయేటప్పుడు అబ్రహాం ఇంట తిన్నాడు దేవుడు. లోతుని రక్షించడానికి వెళ్ళేటప్పుడు లోతు ఇంటికి వెళ్ళి తిన్నాడు. తిని లోతు ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చాడు. స్తోత్రం. లోతు భార్య వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది. ప్రియులారా, ఈ రకంగా చూస్తే లోతు ఇంటిని రక్షించున్నట్లు లోతు ఇంటికి పోయి తిన్నాడు. అబ్రహాముకి కుమారుణ్ణి ఇచ్చినట్లు అబ్రహాం ఇంటికి పోయి తిన్నాడు. ఇస్సాకు తన కుమారుడైన ఏశావుని దీవించినట్లు నువ్వు వెళ్ళి వేటాడి మాంసం తీసుకొని రారా, అది తిని నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఇదంతా ఏం చూపిస్తుంది మనకంటే, మనకున్న దానిలో నుండి ముందు దేవుడైనా దైవజనుడైనా పొందగోరతారు. ఎందుకంటే తరువాత మనం ఆశీర్వదించబడినట్లు. నేను అందుకే తల్లిదండ్రులకు కూడా పెట్టమని చెప్తాను. నేను కొంతమంది కోడళ్ళు, పనికిమాలిన కోడళ్ళు, దరిద్రగొట్టు కోడళ్ళు, దిక్కుమాలిన కోడళ్ళు, సైతాను కోడళ్ళు, మిమ్మల్ని కాదులే, కొంతమంది కోడళ్ళు ఉంటారు. వాటి తల్లిదండ్రికి పెట్టనీరు, మళ్ళీ ఏళ్ళమ్మ నాన్నకు పెట్టుకుంటారు. తల్లిదండ్రికి పెట్టనీరు. నేను చెప్పనా, దరిద్రం ఓలాడిద్ది. వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఎట్లాంటి వాళ్ళైనా సరే అడిగి జన్మనిచ్చారు. నీకంటూ భర్త వచ్చాడంటే దేవుడు వాళ్ళని వాడుకొని నీకు ఇచ్చాడు. నీ తల్లిదండ్రిని నువ్వెంత ప్రేమిస్తావో వాని తల్లిదండ్రిని వాడంతే ప్రేమించాలి. అది బాధ్యత. నీ భర్త తన తల్లిదండ్రికి సాయం చేయడానికి ఇష్టపడినప్పుడు నీవు అడ్డగించకూడదు. అది శాపం. వాళ్ళు ఎట్లా, నీ శత్రువులే కావచ్చు కాక, వాళ్ళు నిన్ను ద్వేషించే వాళ్లే కావచ్చు, నీ కడుపు కొట్టిన వాళ్లే కావచ్చు, అయినా సరే శత్రువుకి అన్నం పెట్టమన్నాడు. అక్కడే నీ శత్రువుకి అన్నం పెట్టు, అదే నిప్పులు పోస్తా వాళ్ళని ఎత్తిన అన్నాడు. నీ శత్రువు నీ ముందుకు వచ్చి ఆకలి గురుంటే వాడికి అన్నం పెట్టు అన్నాడు. శత్రువుకి పెట్టాను అనుకొని పెట్టు. నీ భర్తను చేయని. తల్లిదండ్రులకు సాయము చేసే కొడుకు ఆశీర్వదించబడతాడు. తల్లిదండ్రుల్ని ప్రేమించే కూతురైనా కొడుకైనా దరిద్రతలో ఉండరు. ఏ నాటికైనా వాళ్ళు సమృద్ధిగా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే దేవుడు సంతోషపడతాడు దాన్ని బట్టి. తల్లిదండ్రిని నిర్లక్ష్యపరిచే కొడుకులు కొప్పేసుకున్నవాడు తినలేడు.
తల్లిదండ్రికి అన్నం చేరకుండా అడ్డగించే కోడలు పోగు చేసినా తినలేదు. భవిష్యత్తులో తనకు కూడా అదే కర్మ గాలిద్ది, యాడికి పోదు. నేను తిని నిన్ను ఆశీర్వదించినట్లు దీవించినట్లు నా కుమారుడా ఏశావు ఆహారం దేరా అన్నాడు. ఎందుకు? ఇస్సాక్కి మేకలు లేక, గొర్రెలు లేక, ఏమి లేకనా? మందలు ఉన్నాయి. 100 అంతల ఆశీర్వాదాన్ని పొందినోడు ఇస్సాక్ అంటే. లేక కాదు. ఇస్సాకుకు బోల్డ్ అంత ఆస్తిపరుడు అండి ఇస్సాకు. అబ్రాహాం సొమ్మంతా ఇస్సాకే వచ్చింది. సమృద్ధి గలవాడు. అయినా సరే నువ్వు పోయి కష్టపడి తీసుకురారా, నీ కష్టార్జితం నేను తిన్నాను. మందల్లో ఒకదాన్ని తీసుకొచ్చి తినిపించరా నాకు అనొచ్చు, అది నాదైద్ది. నా కోరిక ఏంటంటే నీ కష్టం తినాలిరా, తృప్తిగా దీవించాల నిన్ను. ఎంతమందికి అర్థమైంది నాయన? మరి నీ కష్టం నీ తల్లిదండ్రి తినొద్దు, తినాలా లేదా? పెద్దగా చెప్పండి, సౌండ్ రావట్లేదు. మీరు ఏదో ఎండగడుతున్నట్టు ఉన్నారా వాళ్ళని? అసలు ఎండగట్టడానికైనా ఉన్నారో పోయారో వాళ్ళు? పంపించారు వాళ్ళని. నీ కష్టం తినాలి నీ తల్లిదండ్రులు. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా చూడండి, వినండి. నీ కష్టం నీ తల్లిదండ్రులు తినాలి బిడ్డ. ఎందుకంటే వాళ్ళ కష్టం తిని నువ్వు బతికావు, పెరిగావు, పెద్దయ్యావు, సిగ్గు కప్పుకున్నావు, గుడ్డ కట్టుకొని. వాళ్ళ కష్టం అది. వాళ్ళ కష్టం తిని నువ్వు అప్పనంగా పెరిగి పెద్దయ్యి అన్ని అనుభవించి ఈరోజు నీ కష్టం వాళ్ళకి పెట్టే స్థితి వచ్చేటప్పటికి వాళ్ళని నోరు కొడుతున్నావు, నువ్వు వాళ్ళ కడుపు మాడుస్తున్నావు. శాపం కదూ, దరిద్రత కదూ. పెట్టాలి వాళ్ళకే తృప్తిగా తినాలి. నా బిడ్డ కష్టం ఇది, నా దేవుడా నా బిడ్డ కష్టపడి, బిడ్డ రాత్రింబగళ్ళు శ్రమపడి నా కడుపు నింపుతుంది, నా కడుపు నింపుతున్నాడు నా బిడ్డను ఆశీర్వదించయ్యా అని వాళ్ళు చేతులెత్తితే ఆకాశపు వాక్యంలు విప్పబడతాయి. నీకో ఆశీర్వాదం వచ్చింది, నీకో దేవుడు సంతోషపడతాడు నిన్ను. కొంతమంది అది చేయరు. దేవుడా నీకేదైనా చేస్తాడు రా, నాకు ఎందుకు కావాలరా, నువ్వు ముందు వాళ్ళకి పెట్టరా రే అంటాడు. ముందు వాళ్ళకి పెట్టరా ఆయన, వాళ్ళకి పెట్టు. కళ్ళ ముందు కనపడే తల్లిదండ్రులు వీడు ప్రేమించడు కానీ కనపడని దాన్ని ప్రేమిస్తున్నాడు అంటే వీడి ప్రేమ వీడి తగలయ్యా, ముందు వాళ్ళని ప్రేమించరా అంటాడు. ఏమన్నా బాధ పెడుతున్నానా? బాధ పెడితే బాధపడండి, నేనేం ఫీల్ అవును, కానీ మార్పు చెందండి. దేవునికి స్తోత్రం. కథలు చెప్పాలి. దేవుడు మనల్ని ఆశీర్వదింపగోరినప్పుడు ముందు మన యొద్ద నుండి పొందగోరుతాడు. దేవుడు మన దగ్గర నుంచి పొందగోరేటప్పుడు ముందు ఏం చేస్తాడు? మనకి ఇస్తాడు, మనకిచ్చి పరీక్షిస్తాడు. ఏదన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మనం జేబు నిండా చాక్లెట్లు తీసుకొని పోయామనుకోండి, సంచి నిండా. ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకో, రే పెద్దోడు అయిటారా, చిన్నోడు చెరో 2 చాక్లెట్లు ఇస్తాం, చెరో 2. ఇప్పుడు చుట్టాలు ఆతిథ్యాలు ఇవన్నీ ఏడేడిసినవి అయిపోయింది. ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లే. నా చిన్నప్పుడు మా ఇంటికి చుట్టాలు వస్తే మేము తొట్టి దగ్గర నిలబడి ఇత్తడి చెంబుతో నీళ్లు పట్టుకొని నిలబడాలి. మా బంధువులు ఎవరు వచ్చినా మాకు ఫస్ట్ మేము చేయాల్సిన పని అది. మా తల్లిదండ్రి చదువు లేదు మా అమ్మ మా నాన్నకి, వాళ్ళు మాకు నేర్పింది. చెంబు తీసి ఏయ్ పెదనాన్న వచ్చాడు అంటాడు, పోయి చెంబు తీసుకొని నీళ్లు తొట్టి దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకొని నిలబడతాం. ఆయన కాళ్ళు కడుక్కున్న దాకా 2 చెంబులు అయితే 2 చెంబులు, 3 చెంబులు అయితే 3 చెంబులు, మొత్తం కాళ్ళు కడుక్కున్న దాకా నీళ్ళు ఇచ్చి అయిపోయినాక రావాలి పక్కకి. ఇప్పుడంతా బిజీ, అందరూ సెల్ ఫోన్లో ఉన్నారు. ఎవడు చుట్టం, ఎవడు వచ్చాడు, ఎవడు మంచి, ఎవడు బంధువు, ఎవడు రక్త సంబంధి, ఎవడు ఏంది, ఎవడు పట్టించుకోవాలి. పిల్లలు అరే ఇదిగో బాబాయ్ అమ్మ అంటే బాబాయ్ ఎవడు ఈడు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఈడు నేను అన్నట్టు ఎగాదిగా చూసి అని వెళ్తున్నాడు. అట్ట అయిపోయిందిరా జగదీష్, సమాజం చండాలం అయిపోయిందిరా, అస్సలు పట్టించుకోవట్లా. అరే ఇదిగో మామయ్యరా మెమ్మ తరపు చుట్టవరా, నా తరపు చుట్టవరా, ఎవడో ఈడు ఏందో ఈ సోది మాకెందుకు అని పోతున్నా. పిల్లలు అట్టయ్యారు. సరే తీసి పక్కన పెడదాం వాళ్ళు. మీ పిల్లలు అట్ట దరిద్రంగా పెంచవాకండి, చెప్పండి ఇదిగో ఇదిరా. సరే పాయింట్కి వస్తాను.
జేబు నిండా తినే పదార్థాలు తీసుకొని లేదా సంచి నిండా తినే పదార్థాలు పెట్టుకొని ముందు చెరో రెండో చెరో మూడో ఇచ్చి ఏం చేసేవాళ్ళు తెలుసు అప్పట్లో? అరే నాకు ఒకటి పెట్టవా అనేవాళ్ళు. ఇచ్చింది ఆయనే, మూడో నాలుగో ఇచ్చాడు ఒక్కొక్కడికి. ఇంకా చాలా ఉన్నాయి, అవి ఉన్నాయి అన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఆ రెండో మూడో ఇస్తాడు, అరే నాకు బెటరా అంటాడు. ఒకడు పెడతాడు, ఒకడు పెట్టాడు. వాడి ఫీలింగ్ ఏంది, వీడు ఇచ్చిందే 3-4 ఇచ్చాడు, మళ్ళీ ఇందులో అడుక్కుంటున్నాడు సిగ్గు లేకుండా. ఏంది ఇచ్చేదాన్ని అది తీసుకొని అంతే పత్తా లేకుండా పోతాడు, వెళ్ళిపోతాడు. ఉంటే మళ్ళీ అడుగుతాడు ఈడని. ఒకవాడు ఏం చేస్తాడు తెలుసా, అసలు నాకు ఇచ్చింది ఆయనేగా తీసుకొని వాడి దగ్గర 4 ఇస్తే వాడు 2 ఇస్తాడు తిరిగి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఆయన దగ్గరికి తీసుకుంటాడు, ముద్దు పెడతాడు. ఎంత మంచి బుద్ధి నాన్న ఇది, ఇదిగో ఈ సంచంతా నీకేరా అని ఇస్తాడు. దేవుడు కూడా అంతే, మనకి ఇచ్చేది దేవుడే. లేకపోతే నీకు ఎటుపక్క నుంచి, ఇప్పుడు చాకిరీ చేస్తే వచ్చిందన్నా అని నువ్వు అంటావేమో. చాకిరీ చేయడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నువ్వు చేయటానికి నీకు పని చూపించింది ఎవరు? నువ్వు పని చేస్తే డబ్బులు ఎగ్గొట్టకుండా వాడు ఇచ్చేటట్టు చేసింది ఎవరు? నీకు 4 రూపాయలు కలిసి వచ్చేటట్టు చేసింది ఎవరు? దేవుని కృప లేకుండా నీకు వచ్చిందా? ఒప్పుకుంటావా మాట? కాదుగా. దేవుడి దయగలిగే నీకు ఇచ్చింది దేవుడు. అది ఏ రూపేణన్నా కానీ ఇచ్చింది దేవుడు. ఇచ్చిన ఆయన మళ్ళీ నాకు కొంచెం సాయం చేయవా అంటాడు. ఎందుకు? బుద్ధిని కనుక్కోవటానికి, బుద్ధిని పరీక్షించడానికి. అప్పుడు రాజీ పడకుండా ఇదిగో నీది నీకు ప్రభువా అని కేటాయించినప్పుడు ఎంత నమ్మకత్వం ఉంది నాన్న నీ దగ్గర అని దగ్గర తీసుకొని ముద్దాటమే కాదు, ఆయన సిద్ధపరిచినవన్నీ నీకు అందిస్తాడు. ఆకాశ వాకిళ్లను విప్పి నువ్వు పట్టజాలనంత, నువ్వు ఆపలేవు నాన్న, అంత విస్తారంగా ఇస్తాను నీకు అన్నాడు. అబద్ధాలాడే దేవుడు కాదు. దృష్టి పెట్టుకొని మర్చిపోకుండా మన ఆత్మీయ బిడ్డలు మిగిలిన కూడా చెప్పి దయచేసి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఓకేనా? అమ్మయ్య, ఇక్కడి నుంచి ఇక స్టాండ్ తీస్తా. అక్కడ దాకా స్టాండ్ వేసా ఇక్కడే, ఎందుకంటే ఇది బాగా మీకు మైండ్కి ఎక్కాలని. ఎందుకంటే మీలో చాలామంది ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నారు. అందుకని ఈ దెబ్బతో ఆ దరిద్రం వదిలిపోవాలి, సమృద్ధితో నింపబడాలి. ఆయన ఏ విధంగా కార్యాలు చేస్తాడో మనకు అనవసరం, చేస్తాడు. ఇప్పుడు పాయింట్కి వస్తాం. ఇప్పుడు కొర్నేలి ప్రార్థనలు దేవుని సముఖంలో వినబడ్డాయి. దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు చేశాడో ప్రతి వాగ్దానానికి ముందో వెనకో షరతులు వర్తిస్తాయంటాడు. అట్లాగే ఆదివారం నేను చేసినటువంటి ప్రసంగంలో విస్తారమైన ఆశీర్వాదాల కుప్ప యెషయా గ్రంథంలో ప్రస్తావించబడింది. కొన్ని ఆశీర్వాదాలు చెప్తాడు, దానికి ముందు మీరు ఇలా చేయండి అంటాడు. కొన్ని ఆశీర్వాదాలు చెప్తాడు, దానికి ముందు మీరు ఇలా చేయండి అంటాడు. ఒక్కసారి చూస్తారా, దానిని నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడే మాట్లాడాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకుని ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలి ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను. ఎన్ని చేస్తానన్నాడో చూడు. ఇవన్నీ నేను నీకు చేయాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. దుర్మార్గులు కట్టిన కట్లలో నుంచి దీనులను విడిపించు, వారికి సువార్త ప్రకటించు. సువార్త ప్రకటించు, వాళ్ళు విడుదల పొందుతారు. సాతాను మోపిన కాడి కింద వాళ్ళు నలిగిపోతున్నారు.
వాళ్ళకి క్రీస్తును గూర్చి పరిచయం చేసి వాడి కాడి నుంచి, సైతాను కాడి నుంచి వాళ్ళని విడిపించి యేసయ్య కాడి కిందికి వాళ్ళు వచ్చేటట్టు వాళ్ళని ప్రోత్సహించు. వస్త్రహీనుడు కనపడితే వస్త్రం ఇవ్వు. ఆకలి కొన్నవానికి అవసరమైతే నీ ఆహారమైన వాడికి పెట్టి కడుపు నింపు. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకో. ఇలాగూ నువ్వు చేస్తే నీ వెలుగు వేకువ చుక్కవల్లి తేజరిల్లునో. ఇంకా ఎన్ని చెప్పాడో. స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చింది. రోగం తగ్గిపోయింది. అది ఏ జబ్బైనా సరే నీ రిపోర్ట్ మారిపోయింది. ఎప్పుడంటే నువ్వు దైవిక ప్రేమతో ఎప్పుడైతే నింపబడతావో, ఎప్పుడైతే ఇతరుల గురించి నువ్వు ఆలోచిస్తావో, ఎప్పుడైతే దేవుడి చిత్తం నెరవేర్చడానికి హృదయంలో ఉవ్విళ్ళూరుతావో, ఆటోమేటిక్గా నీ బాడీలో మార్పులు వచ్చేస్తాయి. స్వస్థత వచ్చింది నీకో. అది ఎంత కంపెనీ జబ్బైనా సరే అడ్రస్ లేకుండా పోయింది యేసునామంలో. ఆమేన్, ఆమేన్. ఎంత బ్రాండెడ్ జబ్బైనా సరే పోయిద్ది అంతే. ఆ రిపోర్ట్ మారిపోయింది అంతే. ఇట్రా కింద కూర్చుంటావా? కుర్చీ నాన్న, కుర్చీ మీద కూర్చోలే. అక్కడ కూర్చో. కుర్చీ నాన్న. ఏం పర్లేదు, కూర్చో. సింపుల్గా ఒక 80 ఉంటాయి అంతే. ఇంకా పెచ్చే ఉంటాయి, 80 కన్నా పెచ్చే ఉంటాయి. ఎంత ఉంటాయి మామ? వయసు ఎంత ఉంటుంది? వయసు 85 అంట. 85 ఏళ్ళు ఉంటామో ఊడతామో తెలియదు. మనమైతే ఆ బ్రహ్మాండంగా తిరుగుతుంది. ఇంకా కూటానికి వచ్చింది. దున్నపోతుల్లా గుండి చిన్న చిన్న వయసులో మంచాల మీద వండుకొని సెల్ ఫోన్ నోక్కున్నారు దిక్కుమాలిన క్రైస్తవులు కొంతమంది. మిమ్మల్ని కాదులే, అట్ట చేసేవాళ్ళని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెను చూసి సిగ్గు తెచ్చుకోవాలా. క్యూ కట్టి ఆమె చేత దేవునికి మహిమ చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఏం పర్వాలా. వరుసగా చెప్పాడు ఇక్కడ యెషయా గ్రంథంలో. ఎన్ని మంచి మాటలు చెప్పాడో చూడండి. నీ రక్త సంబంధికి ముఖం చాటేయొద్దన్నాడు. వాళ్ళకి చేయదగ్గది నువ్వు చేయమన్నాడు. ఇలాగూ నువ్వు చేస్తే నీకు ఇలా ఉంటుందని చెప్పి ఏమేమి విషయాలు చెప్పాడో చెప్పాను. చూడు, ఇతరులను బాధించుటయు, 9వ వచనం, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. ఇతరులను బాధించుట, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుట, చెడ్డదానిని బట్టి మాట్లాడటం నువ్వు మానుకొని, ఆశించిన దాన్ని ఆకలిగొన్న వానికి ఇచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల, కష్టం చేసిన వాడి చేత కష్టం చేయించుకొని వాడికి ఇయ్యదగ్గది ఇవ్వు. నువ్వు వాడు నీ దగ్గర కష్టం చేసి తృప్తిగా వెళ్ళాలి. దరిద్రుడు గాడి చాకిరి చేయించుకొని నాకేంది ఎంత ఇచ్చాడు, ఇంకోసారి రాకూడదు ఈ దరిద్రుడి దగ్గరికి అని వాడు అనుకుంటే నువ్వు దరిద్రుడు అవుతావు. వాడు 100 ఆశిస్తే ఇంకొక 30 50 కలిపి నువ్వు ఇచ్చావనుకో, అబ్బా మహారాజు నాయన నా కష్టానికి మించి ఇచ్చాడని తృప్తిగా సంతోషంగా ఇంటికి వెళ్తాడు. అది దేవుడికి సంతోషం కలిగించిద్దంట. నీ దగ్గర శ్రమ పడిన వాణ్ణి నీవు తృప్తిపరిస్తే వాని తృప్తి చూసి ఆయన తృప్తి పడతాడంట. ఏమన్నా అర్థమవుతున్నాను ఆయన నేను చెప్పేది? ఇది అర్థం కాకపోవడానికి ఏం మర్మాలు కాదయ్యా, ఈజీగానే అర్థమైద్దయ్యా. కుమారుణ్ణి ఇచ్చినట్లు తిన్నాడు, రక్షించినట్లు తిన్నాడు, దీవెన వచ్చినట్లు ఇస్సాకు తినాలని ఇష్టపడ్డాడు. పొందగోరింది ఎందుకు? దేవుడైనా దైవజనులైనా పొందగోరింది ఎందుకు అనేది ఒక అంశం. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో నీట్గా. రక్షణ దొరుకుతుంది, రక్షించబడినట్లు, మనల్ని రక్షించున్నట్లు ఆయన మన దగ్గర నుంచి పొందగోరుతాడు. మనకు సంతానపరమైన దీవెనిచ్చినట్లు పొందగోరుతాడు. అలాగే మిగిలిన దీవెనలన్నీ దొరికినట్లు ఇస్సాకు పొందగోరాడు. కరువు కాలం అనేది లేకుండా సమృద్ధి ఉండినట్లు సారేపత విధవరాల దగ్గర ఏలియా పొందగోరాడు. ఇట్లా
ఎన్ని కారణాల చేత పొందగోరారు, అలా పొందిన వారు ఎన్ని రకాలుగా వారి దీవెన కారణమయ్యారనేది ఒక అంశం రాసుకోవచ్చు, మీకు ఉపయోగపడుద్ది నేర్పడానికి బిడ్డలకి. ఓకేనా? ఇంకా నీ తలంపులు ఏమైనా జోడించి అందులో ప్రస్తావించుకోవచ్చు. మీరు ఈ మధ్య ప్రసంగాలు కూడా చేస్తున్నారు కాబట్టి, మీలో కొంతమంది ఇతరులకు బోధిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, నేర్పించండి ఇతరులకు కూడా. దేవుని మనసు ఏంటో, దేవుని పద్ధతి ఏంటో. ఇక అది పక్కన పెడితే, కొర్నేలి ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు అనే దాన్ని మనం ఆలోచన చేస్తే, ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కొర్నేలి గురించి. ఇప్పుడు యెషయా 58లో ఏ మాటలైతే చెప్పబడ్డాయో వీటిల్లో చాలా వరకు కొర్నేలి చేశాడు. కొర్నేలికి యేసునామం తెలియదు, కొర్నేలి ఇశ్రాయేలీయుడు కాదు, కొర్నేలి ఒక అన్యుడు. అయినా సరే దేవుడు మెచ్చేటువంటి కార్యాలు చేశాడు. వాటిని గురించి 3 మాట్లాడాడు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో కొర్నేలి అనే శతాధిపతి కైసరయలో ఒకడున్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, నంబర్ 1 దేవుని యందు భయభక్తులు, నంబర్ 2 ఎల్లప్పుడూ ధర్మ కార్యములు చేయుచు దేవునికి ప్రార్థన చేయబడది. 3 మాటలు. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు, అంటే దేవుని ప్రేమించాడు, దేవునికి భయపడ్డాడు, దేవుడికి నచ్చని విషయాలు మానేశాడు, దేవుడు ఇష్టపడే ధర్మములు చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఫస్ట్ భయభక్తులు, రెండవది ధర్మ కార్యములు, మూడవది ప్రార్థన. ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిందంటానికి ఏది ఆధారం చేసుకున్నాడంటే, అతడు ధర్మయుక్తంగా ప్రవర్తించటం, అతడు చేసినటువంటి ధర్మ కార్యములు. ఇతరుల ఎడల అతడు చేసిన సహాయం, దీనులకు అతడు చేయి చాపటం, దిక్కులేని వారిని ఆదరించటం, అభాగ్యులకు తను చేయదగ్గ సాయం చేయటం, ప్రజలకెల్లప్పుడూ బహుధర్మము చేయువాడు. మనం అనుకుంటాం ఒక దీనుడైన వ్యక్తికి మనం చేసిన సాయం పోయిందేమో అని. మనం కూడా చాలాసార్లు చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తాం మనకున్నంతలో. మనం అనుకుంటాం అవన్నీ పోయినాయని, కానీ అక్కడికి పోవు. నువ్వు చేసి మర్చిపోతావు, కానీ నువ్వు చేసిన సహాయాలు, ఇతరులకు నువ్వు ఇచ్చినటువంటి సాయం దేవుడు మర్చిపోడు. అర్థమైందా? నువ్వు మర్చిపోతావు, దేవుడు మర్చిపోడు, తప్పకుండా గుర్తు పెట్టుకుంటాడు. అన్నీ నీ ధర్మ కార్యము అనలా, నీ ధర్మ కార్యములు మొత్తం దేవుని దగ్గరికి చేరినాయి అన్నాడు. ప్రార్థనలు చేరినాయి, అంతకంటే ముందు నువ్వు చేసిన ధర్మములు చేరినాయి. ఇక్కడ యెషయా 58లో చెప్పింది కూడా అయ్యేగా. వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వటం, దిక్కుమాలిన బేదలను ఎంట చేర్చుకోవటం, బంధింపబడిన వారిని విడిపించటం, బీదలకు సువార్త ప్రకటించటం, సాతాను కాడి కింద నుంచి ప్రజల్ని బయటికి తేవటం, ఇదంతా ధర్మకార్యాల్లో భాగమే. ధర్మమును అనుసరించి అతడు ప్రవర్తించినందున, దీనులను, దిక్కులేని వారిని, బీదలను, భాగ్యులను ఆదరించినందున కొర్నేలి దేవునికి ఇష్టడైపోయాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఇవన్నీ చేశాడు, కానీ నిజ దేవుడు ఎవరో తెలియదు. అందుకని దూత ప్రత్యక్షమై, ఏ మాటల వలన నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు చెప్పే వ్యక్తి యొప్పేలో ఉన్నాడు. అతని పేరు సీమోను పేతురు. అతడు యొప్పేలో చర్మకారుడైన సీమోను అను వాని ఇంట దిగున్నాడు, అక్కడ బస చేస్తున్నాడు. నువ్వు మనుషుల్ని పంపి అతన్ని పిలిపించుకో. నువ్వు అడుగుతున్నావుగా రక్షణ కావాలని, ఏ మాటల వలన నువ్వు రక్షణ పొందగలవో ఆ మాటలు అతని నుండి నీకు లభిస్తాయి, పిలిపించుకో నాయనా అని చెప్పాడు. పేతురు వస్తాడు, అతడు ప్రకటిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ కొర్నేలి ఇంటి వారందరి మీదకి దిగి వస్తాడు. ఇది ఒక చరిత్ర. దీనాత్ములైన అన్యులు భక్త కొర్నేలి గృహమందు సమకూడగా, దీనాత్ములైన అన్యులు భక్త కొర్నేలి గృహమందు సమకూడగా, పేతురు వాక్యము ప్రకటింపగా, పేతురు
వాక్యము ప్రకటించగా దిగి వచ్చే ప్రభు ఆత్మ అభిషేకమే, దిగి వచ్చే మోనిటర్లు పెంచరా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆనందమానందమానందమే. దేవునికి మహిమ. రిథం యాడ్ అవునప్పుడు నాకు వాల్యూమ్ మోయినంగా ఉండొచ్చు. రిథం మెన్షన్ అయినప్పుడు నాకు చెవులు వినపడదుగా వాయిస్. అది రహస్యం. స్తోత్రం చెప్పుకోండి మీరు అందరూ కలిసి ఒకసారి. ఎవరికి చెప్పారు? రైట్, సంతోషం. అంటే మన ప్రార్థనలు దేవుని సముఖంలో వినబడటానికి దోషాల పరిహారం ఒక్కటే కాదు, పాపక్షమాపణ ఒక్కటే కాదు, మనం చేసే దేవునికి ఇష్టమైన పనులు కూడా మనల్ని దేవుడు సీరియస్గా దృష్టించేటట్టు చేస్తాయి. సాటి మనిషి పట్ల మనం చూపే ప్రేమ, మనం చేసే సేవ. అందుకే నేను చెబుతాను, చాలా వరకు నా చేత మీరు ప్రార్థన చేయించుకోవటం కంటే సన్నిధిలో ఆ పని ఈ పని చేస్తూ ఉంటారు చూడండి, ఎప్పుడు అంకితమై. అట్లాంటి వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుంటే తొందరగా రిజల్ట్ వచ్చిందని చెబుతాను నేను. మీ కంటికేమో వాళ్ళేమో దిశాయించరాయే. 10 మందికి సేవ చేసేవాళ్ళేమో మీ కంటికి దిశాయించరు. నేను ఒకరిని కనపడతా. స్తోత్రం, హల్లెలూయా. దీనులకు చేయి జాపేవారు, బీదలకు సేవ చేసేవారు, వృద్ధులను ఆదరించేవారు, వాళ్ళకి ఉపచారం చేసే వాళ్ళ చేత ఒక ప్రార్థన చేయించుకోండి. మీరు ఎప్పుడు సన్నిధిలోనే పడి ప్రార్థనలు చేసుకుంటూ అనేక మందికి ఆహారం వండి పెట్టేటువంటి బిడ్డలు, అనేక మంది కడుపులు నింపేటువంటి బిడ్డలు, ఎప్పుడు దేవుని సన్నిధిలో పరిచర్య చేసి అనేక మందికి మేలు చేసే బిడ్డలను ఒక్కసారి మీరు వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోండి. జవాబు ఎందుకు రాదో చూడండి. మనం చేసే క్రియల ఫలము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు బిడ్డలారా. అది చెప్పాలని ఈరోజు నేను ఇష్టపడుతున్నాను. దేవుడు నలుగురిని స్పెషల్గా ప్రస్తావించాడు తన గ్రంథములో. వాళ్ళల్లో మొట్టమొదటి వాడు కొర్నేలి. కొర్నేలి స్పెషల్ ఏంటో తెలుసా? ఈ 4 చెప్పి ముగిస్తా. నంబర్ 1 కొర్నేలి. కొర్నేలి స్పెషల్ ఏంటంటే, కొర్నేలి దేవునికి భయభక్తులు చూపించి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి బహుధర్మము చేసేటువంటి మనసు కలిగిన వాడు. ధర్మం చేయటం అంటే ఏంది? మీకు ఈజీగా అర్థమైంది. పొద్దున్నే భిక్షగాడో భిక్షగాతో ఇంటి ముందుకు వచ్చి ఏమంటారు? తల్లి ధర్మం చేయమ్మా అంటారు. అంటారా? అన్యాయం చేయయ్యా అంటారా? అమ్మా ఇంత ధర్మం చేయ తల్లే అంటారా? లేకపోతే అమ్మా ఇంత అన్యాయం చేయమ్మా అధర్మం చేయమంటారా? అంటే నేను ఆకలిగోనున్నాను, నాకింత సాయము చేసినట్లయితే నీవు ధర్మము చేసిన దానవు, ధర్మము చేసిన వాడవు అవుతావు అని చెప్తున్నారు వాళ్ళు. బహుధర్మము చేయువాడు అంటే అర్థం ఏంటో తెలుసా? తన కష్టపడి సంపాదించిన దానిలో నుండి కొంత తన అవసరాలకు వాడుకొని, తన కుటుంబ ఖర్చులకు వాడుకొని, మిగిలిందంతా కూడా దిక్కులేని వారికి, దీనులకి, అభాగ్యులకి, అనాథలకి, ఇబ్బంది కొలిమిలో ఉన్న వాళ్ళకి ఆయన చేయదగ్గ ఉపచారం అంతా ఆ మనీతో చేస్తూ ఉంటాడు. మనకే కష్టంగా ఉంది కదండి, నువ్వు వాళ్ళకి సాయం చేద్దాం అంటావు అని భార్య అందనుకో, అయ్యి పిచ్చిదాన్న దేవుడు ఇస్తాడు మనకి. వాళ్ళు కష్టంలో ఉన్నారు కదా, ముందు వాళ్ళ అవసరం తీరుద్దాం, తర్వాత తిప్పల తర్వాత ఆయనే చూసుకుంటాడు. దేవుడు ఉన్నాడు కదా, భగవంతుడు ఉన్నాడు కదా, మహానుభావుడు ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు. నేను చూస్తూ ఉండలేనమ్మాయి, వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళు అక్కర కలిగి ఉన్నారు, నేను చూస్తూ ఉండలేను అనే బుద్ధి కలిగినోడు. ఎంత ఇష్టమైపోయాడంటే ఏకంగా దూతనే పంపించాడు. పోయా కొర్నేలి దగ్గరికి పో, కొర్నేలికి దర్శనమిచ్చి అతనితో మాట్లాడిరా అంటే. అన్యుడైనప్పటికీ, తనకు దేవుడు తెలియనప్పటికీ తన హృదయంలో దేవుని ప్రేమ నింపుకున్నవాడు. అన్యులు అనగానే
వెంటనే వాళ్ళని ద్వేషించకండి, నీకంటే మొనగాళ్ళు ఉన్నారు అందులో. నువ్వన్న పిల్లికి బిచ్చం పెట్టవు, ఎంగిల్ చేత్తో కాకిందోలో తమ పొలాలు, తమ స్థలాలు, తమ జీవితాలలాగా అప్పచెప్పుకున్న వాళ్ళు ఉన్నారు సమాజ శ్రేయస్సు కొరకు. తెలుసా? తనకున్న సమస్తాన్ని అప్పచెప్పుకున్న అన్యులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు వదిలిపెడతాడు దేవుడు? వాళ్ళకు కూడా యేసునామం తెలిసేటట్టు చేస్తాడు, వాళ్ళని కూడా రక్షించుకుంటాడు. నా దేవుడు అన్యాయస్తుడుగా. కానీ మన హృదయం అయితే బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, అందరికీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, లోబీతనంగా ఉండొద్దు. మనం మనుషుల దగ్గర లోబీతనంగా ఉండొద్దు, దేవునికి దగ్గర కూడా లోబీ వ్యవహారం చేయొద్దు. మనం ఇక మార్చుకుందాం. మనం ఇతరులు దానికి లోబించొద్దు. అవసరమైతే మన దాన్ని, మనకు దేవుడిచ్చిన దాన్ని 10 మందికి పంచేటట్టుగా మన హృదయంలో ఆ ప్రేమ నింపుకుందాం. ఇతరులకు ధర్మం చేసే బుద్ధి ఉన్నంతలోనే, నీకున్నంతలోనే. ఆయన దేవుని బిడ్డ, ఏదైనా సరే తనకుండి మనకు లేకపోతే తీసుకొని పో అంటాడు, దాచుకోడు. ఆయన చేతికి ఎముక లేనోడు అంటారంటే మెత్తడి చేయి. ఎముక లేనోడు అంటే తెలుసా? దాతృత్వం కలిగినోడు అని. ఆమె మంచి తల్లి, మా తల్లి. అట్లా ఒంటి మీద చీర ఒక పక్క చినిగి కనపడింది అంతే. వెళ్ళి లోపలికి వెళ్ళి కొత్త చీర తీసుకొచ్చి ఇచ్చి కట్టుకోమ్మా అని ఇచ్చింది. బంగారు తల్లి. మనల్ని హీన స్థితిలో చూస్తే ఓర్చుకోలేదు. ఇది తీసుకుంటుంది, ఇది తినంటది, ఇది చేయంటది. మా అమ్మ చల్లని తల్లి. బిడ్డలారా, అలా ఇతరులను ప్రేమించి దీనులకు చేయూతనిచ్చేటువంటి ఆ దైవిక ప్రేమతో మనం నింపబడతాం. అదే కావాలి మన హృదయాల్లో. అది ఏర్పడాలి. ఆ బుద్ధి రావాలి మనలోకి. ఈ కక్కుర్తి బుద్ధి, మెతుకుపోతే బతుకుపోయిద్దనే ఈ లోబీ బుద్ధి, దరిద్ర బుద్ధి మార్చుకోవాలి. ఎంతమందికి అర్థమైంది? మీకు ఈజీగా అర్థం కావాలని మన భాషలోనే చెప్తున్నాను నేను. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. దేంతో నింపబడాలి? మొట్టమొదటిది ఇతరుల ఎడల ప్రేమ. మనకున్న దానిలోనే, ఉన్నంతలోనే. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువానిని. ఈ రెండేనండి కొత్త నిబంధనల ఆజ్ఞలు. ఈ రెండే. దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువానిని. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని ఎట్లా రుజువైద్దో తెలుసా? దేవుడు చెప్పినట్టు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించి నువ్వు చూపించినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావు. దానికి కూడా బైబిలే సాక్ష్యం అండి. మత్తయి సువార్తలో, నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, దప్పిగొంటిని, దాహం ఇచ్చితిరి, వస్త్రహీనుడనై ఉంటిని, నాకు వస్త్రములు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అన్నాడు. ప్రభువా, నువ్వెప్పుడు వస్త్రహీనుడుగా ఉన్నావయ్యా? మాకు వస్త్రాలు కప్పినోడివి నువ్వు. రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, సత్క్రియలు అనే వస్త్రం కప్పినోడివి నువ్వు యేసయ్యా. నువ్వెప్పుడు వస్త్రహీనుడుగా ఉన్నావు? నీకెప్పుడు వస్త్రం ఇచ్చాను? నీ పిడికిలి విప్పి సకల ప్రాణులకు ఆహారం ఇచ్చేవాడివి నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు? మేమెప్పుడు నీకు ఆహారం ఇచ్చావు? అందరికీ దాహము తీర్చేవాడవు నీవు కదా. నువ్వెప్పుడు దప్పికొన్నావు? నీకెప్పుడు దాహం ఇచ్చావు? నువ్వెప్పుడు రోగివై ఉన్నావు? నిన్నెప్పుడు చూసావు? నువ్వెప్పుడు చెరసల్లో పడ్డావు? నిన్నెప్పుడు పలకరించావు అని మనం అంటే, రేపు పరిశుద్ధులు అంటే యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఈ నా సహోదరులలో ఒకరికి చేసితిరి కనుక మీరు నాకు చేసితిరి. చూడండి ఆ వచనం, మత్తయి సువార్త 25:40. చూడండి, నేను చెబుతున్నాను, అక్కడ యేసయ్య చెప్పాడో చూడు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఒకనికి చేస్తేనే అంత మెచ్చుకున్నాడంటే ఇంకా అనేకులకు చేస్తే, అయ్యా
చూడండి, ఒక్కసారి ఆలోచించండి అయ్యా. మీరు అనుకోవచ్చు, అయ్యా మాకే ఫుడ్కు లేక లాటరీ కొడుతుంటే దానాలు ధర్మాలు చేయమంటున్నావు మహారాజా. అనుకోవద్దు నాయన, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎదుటి వాళ్ళకి సాయం చేయటం నేర్చుకోండి, ఇవ్వటం నేర్చుకోండి, బీదల్ని కనికరించడం నేర్చుకోండి, దిక్కులేని ఆ భాగ్యాలను ఆదరించడం నేర్చుకోండి. నా తండ్రి అంచెలంచెలుగా మిమ్మల్ని ఆశీర్వదించకపోతే అప్పుడు అడగండి. ముందు నీళ్లు తాగనేయండి. నిజంగా ఇంట్రెస్ట్గా వింటున్నారా, ముగించమంటారా? ఎంతమంది లైన్లో ఉన్నారు? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబితే చెబుతా. మొదటిది, కొర్నేలు ఎందుకు ఇష్టమైనాడంటే కొర్నేలి ధర్మకార్యాలు దేవునికి నచ్చినాయి కాబట్టి ఆ ప్రార్థనలు నెరవేర్చమని దూతను పంపించాడు. దేన్ని చూసి పంపించాడు? అన్యుడైనా ఇశ్రాయేల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి, ఇశ్రాయేలీయులు ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. వాళ్ళని బట్టి బహుశా యెహోవాను గురించి తెలుసుకొని ఉంటాడు. ఇక దాన్ని అనుసరించి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి భయపడి ధర్మకార్యాలు చేస్తున్నాడు. యోధ మతానికి చెందినోళ్లే కాదు, యోధ మత ప్రవిష్టులు కూడా ఉన్నారు. మత ప్రవిష్టుడు అంటే అన్యుడుగా ఉండి యూదుడుగా మారిన వాణ్ణి యోధ మత ప్రవిష్టుడు అంటారు. అర్థమైందా? యూద మత ప్రవిష్టులు అంటే అన్యులుగా ఉండి యూదులుగా మార్చబడిన వాళ్ళని యూద మత ప్రవిష్టులు అంటారు. అట్లాగా అతను అన్యుడే కానీ యూదుల ఫ్రెండ్స్ ఉన్నారు. దాన్ని బట్టి ఆయన దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు, దేవునికి భయపడటం మొదలుపెట్టాడు, దేవునికి నచ్చే పనులు చేయటం మొదలుపెట్టాడు. ఫలితంగా అతని ప్రార్థన దేవుని సముఖంలో వినబడింది. దేవుడు దూతను పంపించి అతడు, అతని ఇంటివారు, బంధుజనము, తన స్నేహితులు అందరూ రక్షింపబడేటట్టు దేవుడు పేతురుని వాడుకున్నాడు. అయిపోయింది. ఇంకా 3 ఉన్నారు ప్రభు మెచ్చుకున్నాడు. వాళ్ళలో మరొకడు లూకా సువార్తలోను మరియు మత్తయి సువార్తలోను కనబడే శతాధిపతి. ఈ శతాధిపతి స్పెషల్ ఏంటో తెలుసా? సహజంగా యజమానుడికి రోగం వస్తే దాసులు వెళ్ళి వైద్యుల్ని వెతుకుతారు యజమానుడి కోసం. ఎందుకంటే నా యజమానుడు బాగుంటే నేను బాగుంటాను, ఎందుకంటే నా యజమానుడు తన పిడికిలి విప్పి నాకెంతో సాయం చేశాడు కాబట్టి నా యజమానుడు మంచోడు, నా యజమానుడు బాగుండాలి అని సహజంగా దాసులు కోరుకుంటారు. కానీ ఇక్కడ ఈ శతాధిపతి రివర్స్. ఇక్కడ యజమానుడే దాసుడి స్వస్థత వెతుకుతున్నాడు. యజమానుడే, అది కూడా 100 మంది మీద అధికారి, శతాధిపతి యజమానుడు అయి ఉండి తన దాసుడు రోగి అయి తన ఇంట ఉన్నందున అతని స్వస్థత కోసం ప్రభువుని వేడుకున్నాడండి. తన భార్య కోసమో, పిల్లల కోసమో, కొడుకు కోసమో, కూతురు కోసమో, తన కోసమో కాదండి, తన దాసుని కోసం. మామూలు విషయమా? అది కూడా ఆ దాసుడు ఎక్కడున్నాడో తెలుసా? దాసుడు వాడింట్లో లేడు, యజమానుడి ఇంట్లో పెట్టుకున్నాడు. దాసుడిని యజమానుడి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ దాసుడి కోసం అడుగుతున్నాడు ప్రభువుని. అయ్యా మా పనోడున్నాడయ్యా, నాకు ఉపచారం చేసినోడయ్యా, నా దాసుడయ్యా, వాడు ఇప్పుడు పక్షవాయువు చేత బాధపడుతున్నాడు ప్రభువా, దయచేసి వాడిని స్వస్థపరచమని రిక్వెస్ట్ చేశాడు. ఇంట పెట్టుకున్నాడు, వాని కోసం అడుగుతున్నాడు. అంటే ఈయన మనసు ఏంటో తెలుసా? అరే ఇన్నాళ్ళు నువ్వు బాగున్నావు, నాకు సేవ చేశావు, నీ చేత అన్నీ చేయించుకున్నాను నేను, ఇప్పుడు నువ్వు బలహీనపడ్డావు, నీకు నేను చేస్తాను రా. అయ్యగారు మీరు నాకు చేయటం ఏందండి? స్తోత్రం. అర్థమైందా? అయ్యగారు మీరు నాకు చేయటం ఏందండి అంటే లేదురా, ఇక అయ్యగారు లేదు, దాసుడు లేదు. ఒక కొడుకు తండ్రికి చేసినట్టు నువ్వు నాకు చేసావయ్యా, నా బిడ్డ కింద కట్టేసుకున్నాను రా నిన్ను, నేను చూసుకుంటాను, దిగులు పడవాకురా, నా ఇంట్లోనే పెట్టుకుంటా, నేనే చూసుకుంటాను నిన్ను. ఏం మనసు అండి అది? ఏం మనసు అండి? మన దగ్గర పనిచేసేవాడికి రోగం వచ్చిందంటే 1000-60,000 ఇచ్చి చేతులు దులిపేసుకునే టైపు కదా సమాజం. అలాంటిది ఇంట్లో పెట్టుకొని వాని బాగోగులు పరామర్శించటం ఏం మనసు అది? అంటే సాధారణంగా మనుషులు చేసేదానికంటే ఎక్కువ అతను. అది అట్ట పెడితే ఎన్ని వైద్యాలు చేయించాడో అవి సఫలం కాల.
చివరికి ఒక కొడుకు కోసం తండ్రి బతిమలాడుకున్నట్టు, ఒక కొడుకు కోసం తండ్రి బ్రతిమలాడుకున్నట్టు అతని కోసం ఏసైని బతిమలాడుకుంటున్నాడు ఇతను. సరే, ఇంటికి వచ్చి బాగు చేస్తానంటే, ప్రభువా నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుణ్ణి గాను, నేను అధికారిని, నేను చెప్తే ఎవరైనా చేస్తారు, నువ్వు సర్వాధికారివి, నువ్వు చెప్తే రోగాలు కూడా లోపడతాయి, నువ్వు చెబితే రోగాలు కూడా లోపడతాయి, నాకు తెలిసా సంగతి, నువ్వు సర్వాధికారివి, మాట మాత్రము సెలవిమ్ము, మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది, మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. నడక కాకుండా రిధం మార్చు, అది మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది, మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది, మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది, మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా, నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా, మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది, మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. ఆయనే మాట మాత్రం సెలవిమ్మంది. అప్పుడు ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలులో ఎవనికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడు యేసయ్య. లూకాసు వార్త 7లో కదా నాన్న ఇది ఉండేది? అయ్యా లూకాసు వార్త 7 కదా? పర్లేదు, ఈ మధ్య నాకు కూడా గుర్తుంటుంది. లూకాసు వార్త 7లో ఈ సంగతి ఉంది, ఇంటికి పోయి చూడండి. ఇంక ముగింపులోకి వెళ్తున్నాను. ఇక్కడ ఏం మెచ్చుకున్నాడంటే, ఆ శతాధిపతిలో ఒక విశ్వాసమే కాదు, దాసుణ్ణి కొడుకుగా ప్రేమించే తండ్రి మనస్సు, యేసు ప్రభు యొక్క సర్వశక్తతను గుర్తించేటువంటి విశ్వాసము గల దృష్టి, కన్ను, ఈ రెండు చూశాడు. శతాధిపతి యొక్క నీతి ప్రవర్తన, శతాధిపతి క్రీస్తుని అభివర్ణించిన విధానం, తన అపాత్రత, నువ్వు నా ఇంట్లోకి వచ్చేంత పరిశుద్ధుడిని నేను కాదయ్యా, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. తన స్థితిని తాను ఒప్పుకొనుట, దాసుణ్ణి కొడుకుగా ప్రేమించుట, దేవుని సర్వశక్తతను గుర్తించుట, దాన్నిరిగి ప్రభువుని వేడుకొనుట. ప్రభు ఆశ్చర్యపోయాడు. అక్కడ రాసుంది, యేసు ఆశ్చర్యపడి ఉంది. చూడండి, ఆయన ఆశ్చర్యపోవటం ఏంటి? ఆశ్చర్యపోవటం ఏంటి? అందరికీ ఆశ్చర్యాలు ఇచ్చేవాడు ఆయనే ఆశ్చర్యపోయాడు. అరే, అన్యుడి దగ్గర ఇంత విశ్వాసం ఏందిరా, అన్యుడి దగ్గర ఇంత విశ్వాసం ఏందిరా. చిత్తనం చెప్పనా, మనం క్రైస్తవులం కదా, మనకి ఏదన్నా కష్టం వచ్చి మనం బాధపడుతుంటే ఇంటి పక్కన ఉన్న అన్యులు వచ్చి చెబుతారు, నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు, నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు, అసలేం భయపడద్దు నాయన, యేసు ప్రభు గురించి నేను ఎంతో విన్నా, నేను కూడా నమ్ముకుందాం అనుకుంటున్నా, అంత గొప్ప దేవుడిని నమ్ముకున్నావు నువ్వు, నీకేం కాదు, నాయన సాయం చేస్తాడు, ఎంతోమందికి చేసిన నాయన, నీకెందుకు చేయడు, ఏడవద్దు అని అన్యులు చెబుతారు. గదిలో పోయి చెంపలు కొట్టుకోవాలనిపించింది వాళ్ళు చెబుతుంటే. విశ్వాసులు ఆళ్ళ మనవా? విచిత్రం. వెనకటి రోజుల్లో కళ్ళు కాంపౌండ్ నడుపుతా అంటే ఒకడు, కళ్ళు కాంపౌండ్ పక్కన చర్చి, ఈ చర్చి పక్కన ఆడి బాధలకు ఆడు కళ్ళు కాంపౌండ్ పెట్టుకున్నాడు. ఈ తాగిన వాళ్ళందరూ తాగిపోకుండా, ఈ తాగిన ఎక్కినాడికి ఇంకేదో గలిదిస్తుంటారు, ఈ చర్చిలో ప్రార్థన చేసిన గలిదిస్తున్నారు. వీళ్ళ కడుపులో రోజు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఏసునామములు ఈ కళ్ళు కాంపౌండ్ తొలగిపోవాలి ప్రభా, నిర్మూలమైపోవాలి ప్రభా, లేకుండా పోవాలి ప్రభా, నీ అగ్నిని గుమ్మరించు ప్రభా, అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అంటే
వాడు రోజు వింటున్నాడు, వీళ్ళు ప్రార్థన వింటున్నాడు పక్కన కూర్చొని. ఒక రోజు భయంకరమైన వానబడి పిడుగులు పడి, ఆ పిడుగుపాటులో ఈ పాక మొత్తం కూలి కాలిపోయింది. మరి అగ్ని మామూలు అగ్ని కాదు, పిడుగంటే దగ్ధమైపోయింది. వాడు నేరుగా పోయి కేసు పెట్టాడు. ఎవరి మీద పెట్టాడు తెలుసా? ఈ ప్రార్థన చేసిన వాళ్ళ మీద పెట్టాడు. ఏమని పెట్టాడు? వాళ్ళు ప్రార్థన చేశారు, నా అక్కలు కాంపౌండ్ పడిపోయింది, కాలిపోయింది. అరే పిడుగు కదా అంటే, కాదో అటుపక్క ఇల్లు ఉన్నాయి, ఇటుపక్క ఇళ్ళ చేర్చి ఉంది, దేని మీద పడకుండా దీని మీదే పడిందంటే వాళ్ళ ప్రార్థనే అంటాడు వాడు. అబ్బాయి మాకు సంబంధం లేదండి అంటారు వీళ్ళు. ఇప్పుడు ఎవడు విశ్వాసి, ఎవడు అవిశ్వాసి? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు విశ్వాసి, ఎవరు అవిశ్వాసి? నమ్మింది ఎవరు? వాడే నమ్మాడు. వీళ్ళు ఇంతసేపు ప్రార్థన చేశారు, ఇది పోయిద్ది అనుకున్నాడు, పోయింది. వాడంటాడు లేదండి, అటున్నాయి ఇటున్నాయి, దేని మీద పడలా, దీని మీదే పడిందంటే వీళ్ళ ప్రార్థనే. దేవుడు అన్నాడు ఇది కూల్చాడు అంటాడు. వాళ్ళు అంటారు లేదు మా ప్రార్థనకు అంత సీన్ లేదు వీళ్ళంట. అట్లా కొన్నిసార్లు అన్యుల విశ్వాసం చూస్తే ఆశ్చర్యం కలిగిద్ది. అసలు వాళ్ళ కార్యాలు కూడా అంతే జరుగుతాయి. మనం పేరుకే విశ్వాసం కానీ విశ్వాసం లేదు. నేతి పేరకాల నెయ్యి ఉన్నట్లు పేరుకి విశ్వాసం ఉండదు, సావదు. అన్ని అనుమానాలు. జరిగిద్ది అంటావా, ఇది జరిగిద్ది అని తలకాయ నిండా తట్టే డౌట్లు. అన్ని డౌట్లే, పనికి మనల్ని బతుకొని. మిమ్మల్ని కాదులే, స్తోత్రం, హల్లెలూయా. అన్ని అనుమానాలు అయితే ఎట్లా? అన్యుడిని చూడండి, అసలు ఆశ్చర్యపరిచాడు యేసయ్య నా విశ్వాసం చూపించి. వాని ప్రవర్తన, వాని నీతి క్రమము, దాసుణ్ణి కూడా కొడుకులా స్వీకరించి వాని స్వస్థత కోసం తన అపాత్రతను ఒప్పుకొని యేసయ్య ఔన్నత్యాన్ని ఘనపరిచి యేసయ్యని స్వస్థత కోరటం అనేది మామూలు విషయం కాదు, మైండ్ పోయే సంగతి. అందుకే ఆశ్చర్యపోయింది ఆయన. శతాధిపతి దగ్గర కూడా చూశాడు. ఇక్కడ ఏం చూశాడు? వాని త్యాగం అండ్ విశ్వాసం. అక్కడ ధర్మకార్యాలు. 2 అన్యుల్ని దేవుడు ఆమోదించడానికి. బిలాము స్పెషల్ ఏంటో తెలుసా? తర్వాత బుద్ధిహీనుడయ్యాడు, కానీ ముందైతే బిలాము యెహోవా ఆరాధకుడు. ఎంత ప్రేమించాడంటే దేవుణ్ణి, నిజదేవుణ్ణి ఆకర్షించేంత ప్రేమించాడు. బిలాము దగ్గరకు వచ్చి దేవుడు డైలీ మాట్లాడే అంతస్తుకి వెళ్ళిపోయాడండి బిలాము. ఎంత ప్రేమించి, ఎంత దేవుణ్ణి ఆరాధించి, ఎంత పిచ్చోడైతే అంతగా దేవుడే దిగొచ్చి మాట్లాడాడు బిలాం దగ్గరికి. తనను ప్రేమించే వారిని, తనను వెతికే వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఖచ్చితంగా వచ్చి కలుసుకునే దేవుడు నా దేవుడు. యాకోబు ఎదురు చూస్తే యాకోబు దగ్గరికి వచ్చాడండి. గెరాసేనీల దేశంలో దురాత్మల చేత పీడించేవాడు ఎదురు చూస్తే వాని దగ్గరకు వచ్చాడండి. కళ్ళు లేనివాడు భర్తిమ ఎదురు చూస్తే వాని దగ్గరకు వచ్చాడండి. హృదయాలు ఎరిగిన దేవుడు, తనను వెతికే వారికి తను తాను కనపరుచుకునే దేవుడు. అంటే మనం అంత ఆశగా ఎదురు చూడడంలే, మనం ఏదో మన విషయాలన్నీ రిపోర్ట్లు రాయటమును, ఆమెన్ ఏసునామలు అడుగుతున్నాం తండ్రి, ఆమెన్ ఇంతే సంగతులు, నీ తిప్పల్ని నా తిప్పల్ని వెళ్తున్నా, చాలా పనులు ఉన్నాయని జంపు. మనం స్తోత్రం చెప్పిన ఆయన అయిపోయింది సంతోషంగా 2 చేతులు ఎత్తి చెప్పు. నిజంగా చెప్పండి, 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. నీకోసం నేను కాచుకొని కూర్చున్నాను ప్రభా, నన్ను దర్శించు, నా దగ్గరకు రా, నాకు కనబడు అన్నంత సీన్ ఉందా మనకే? ఉంటే ధన్యురాలే, ఖచ్చితంగా దర్శిస్తాడు ఆయన. ఏం బిలాం కాడికి మనం తీసేసిన వాళ్ళం కాదుగా, అన్యుడు. యెహోవా ఆరాధకుడు, నిజదేవుడు ఆయన్ని కనబరుచుకున్నాడు. వస్తాడు ఆయన దగ్గరికి, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడతాడు.
బిలాము దేవుణ్ణి ఆరాధించాడు, ప్రేమించాడు, దేవుణ్ణి వెతికాడు. అన్యుడే. ఒకళ్ళేమో ధర్మకార్యాలను బట్టి, ఒకరేమో ప్రేమ విశ్వాసాన్ని బట్టి, ఒకరేమో దేవుని ప్రేమించుటను బట్టి. ముందు చెప్పిన ముగ్గురులో ఇద్దరేమో మనుషులకు సేవ చేశారు. ఇక్కడేమో బిలామేమో ఏకంగా దేవుణ్ణే ప్రేమించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి ఆహ్వానించుకునేవాడు. చివరికి దేవుడు అతని దగ్గరకు వచ్చి అతని నోటికి కూడా తోడై ఉన్నాడు. అతను ఏది పలికితే జరిగింది, ఏది పలికితే జరిగింది. అందుకే బాలాకు రాజు డబ్బు ఆశ చూపించి ప్రలోభ పెట్టి ఇశ్రాయేలును శపించమని ట్రై చేసింది. ఎందుకంటే అతడు ఏది పలికితే జరిగింది. అందుకు అంటే దేవుడు అతనికి అంత తోడై ఉన్నాడు. అది మూడో విషయం. అంటే ప్రేమకు వశుడు. ప్రేమతో ఆయన సన్నిధిని వెతికితే ఆయన ఖచ్చితంగా మన యొద్దకు వస్తాడు. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనతోనే ఉన్నాడు. ఇంకా స్పెషల్గా రాయ్యా నా దగ్గర కూర్చో అని నువ్వు మొత్తుకొని ఎదురు చూసే పని లేదు. ఏకంగా నీలోనే ఉన్నాడు, వచ్చి నీతో కూర్చుంటాడు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అది పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. సంఖ్యాకాండము 21, 22 బిలాము చరిత్ర 22. అది ఇంటికి పోయి చూసుకోండి. ఇశ్రాయేలును శపింపమని బాలాకు పిలిస్తే అంటాడు, ఏమని శపించేది? యెహోవా శపించలేదే. భలే ఉంటాయి బిలాం మాటలేనండి. కాకపోతే చివరికి వాడు తేడా పడ్డాడు. బిలాం చివరికి గాడిద బుద్ధి చెప్పాల్సి వచ్చింది. బిలాంకి అయినా సిగ్గురాలా, వెళ్ళాడు, దెబ్బతిన్నాడు. కానీ ఉన్నంత వరకు మాత్రం ఎంత ఆకర్షించాడంటే దేవుణ్ణి ఆ అన్యుడు అతడు చేసిన భక్తికి, అతడు చూపిన ఆసక్తికి, అతడు వెతికిన తీరుకి దేవుడే దిగొచ్చి డైలీ ఫ్రెండ్షిప్ చేశాడు బిలాంతో. అబ్రహాం దగ్గరికి వచ్చినట్టు, నోవహు దగ్గరికి వచ్చినట్టు, మోషే దగ్గరకు వచ్చినట్టు ఆ స్థాయిలో బిలాం దగ్గరకు వచ్చాడు. అంత ఆధిక్యత. మూడవ పాఠం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించి వెతికితే యాకోబు దగ్గరికి వచ్చినట్టు, బిలాం దగ్గరికి వచ్చినట్టు నీ దగ్గరికి, నా దగ్గర కూడా వస్తాడు, కూర్చుంటాడు, మాట్లాడతాడు, గడుపుతాడు. అయితే ఆశ ఉండాలి. మనకంత ఆశ ఆడేడిసింది. సెల్ ఫోన్ ఎవడు చూస్తాడు? మళ్ళీ మనం ఆయన కోసం కూర్చుంటే ఇప్పుడు మనకు అదొకటి ఉండలా పిశాచి. వాక్యం వరకు అయితే అది దేవుని సేవకు వాడబడే వస్తువే. కానీ ఆ వాక్యం ఏడుంది ఇప్పుడే? దాన్ని అంతగా ఎవరు పట్టించుకుంటున్నారు? ఇన్స్టాగ్రాములని, ఫేస్బుక్లని, రీల్స్ అని, ఇలా పెండాకూడని బోల్డ్ అన్నీ ఉన్నాయి. మిమ్మల్ని కాదులే, మిమ్మల్ని కాదు, చాలా ఉంది. ఈ చెత్తంతటికి కనెక్ట్ అయిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేశారు. దేవుని సన్నిధిని వెతికేదానికి, దేవుని సన్నిధిని కనిపెట్టుకునేదానికి, దేవుని కొరకు ఆశగా ఎదురు చూసేదానికి ఈరోజు క్రైస్తవుల హృదయాలు అనుకూలంగా లేవు. చల్లారిపోయినాయి. మీరైనా నేనైనా, నన్ను కూడా నేను తిట్టుకుంటా అంతే. నేను చూసినా కూడా బలహీనం అయిపోయినాం. ఒక చిన్న వస్తువు టోటల్ ప్రపంచాన్ని శాసించే స్థితికి వెళ్ళిపోయింది ఈరోజు ఆ నిర్జీవ వస్తువు. దాన్నే మంచిగా ఉపయోగించుకొని కొంతమంది వాక్యం విని చక్కగా ఆత్మీయంగా బలపడి దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడి పక్కన పెట్టేశారు. కొంతమంది ఏమో దానికి బానిసలైపోయారని అందులో సేవకులు, విశ్వాసులు మినహాయింపు లేదు, అందరూ బానిసలైపోయారు. ఈరోజు నేను దేవునితో కూర్చుంటాను, ప్రార్థనలో గడుపుతాను, దేవుడితో మాట్లాడాలా, దేవుడు నన్ను దర్శించాలి, దేవ దర్శనం పొందాలి నేను అని యాకోబులాగా దేవుని పాదాల దగ్గర కాచుకునే వాళ్ళు ఎంతమంది? గుడారపు ద్వారం దగ్గర అబ్రహాములాగా ఎండవేళ కనిపెట్టే వాళ్ళు ఎంతమంది? నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు
చూస్తున్నది. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. యేసయ్యా నా యేసయ్యా, మరువలేనయా నీ ప్రేమను. యేసయ్యా నా యేసయ్యా, విడువలేనయా నీ స్నేహము. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. దేవునికి మహిమ. అభిషేకం తరిగిపోయింది, అభిషేకం కోల్పోయింది, భక్తి చల్లారిపోయింది. దేవుని దగ్గర కనిపెట్టుకొని, దేవుని సన్నిధిని అనుభవించి, దేవుని హస్తస్పర్శను అనుభవించి, అభిషేకం పొందుకొని, శక్తి పొందుకొని, ఆత్మలను ప్రభావితం చేసి, జీవితాలను ప్రభావితం చేసి, దేవుని నామాన్ని అన్యజనులలో మహిమపరిచేటువంటి లోతైన ఆత్మీయ అంతస్తు ఈనాడు దిగిపోయింది. క్రైస్తవ సమాజం కోల్పోయింది, అభిషేకాన్ని కోల్పోయింది. క్రైస్తవ సమాజంలో చాలామంది చల్లారిపోయినారు. నేత్రాశ పాపం అనేది ఈరోజు అందరినీ పట్టి పీడిస్తున్న పెద్ద పిశాచి. నేత్రాశ పాపం అనేది ఈరోజు అందరినీ పట్టి పీడిస్తున్న పెద్ద పిశాచి. అందులోనే పాపాలు, అందులోనే మెసేజ్లు, అందులోనే సకల దరిద్రం. ఇన్స్టాగ్రామ్ ఈరోజు అన్నిటికీ కేర్ ఆఫ్ అయిపోయింది. అందులోనే ఫోన్, అందులోనే మెసేజ్. అందరూ పర్సనల్. వాళ్ళ రహస్య పాప కార్యాలన్నిటికీ అది కేంద్ర బిందువు అయిపోయింది. ఒకసారి ఆలోచించాలి, ఎంత దిగజారిపోయామో వెనక్కి చూసుకోవాలి, సరి చేసుకోవాలి, దేవుని వైపు మళ్ళుకోవాలి. ఏది ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాంటి ఆశ కలిగిన వాళ్ళు? అరాకొరా కనపడుతున్నారు. నేను దేవునితో గడపాలని అనేవాళ్ళు అరాకొరా కనపడుతున్నారు. బిడ్డలారా, మార్పు చెందాలి మనం. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఎంతమందికి ఆశ ఉంది? మొన్న అన్నబాడాడు, ముగిస్తున్నా, చాలాసేపు చెప్పా. మొన్న అన్నబాడాడు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకే నా ప్రాణము దప్పికొనుచున్నది. ఏమండే, కుటుంబాన్ని మలుపు తిప్పినా, సమాజాన్ని మలుపు తిప్పినా, ఆత్మలను రక్షించినా, ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చినా, సరైన ఆత్మీయతను ఇతరులకు నేర్పించినా, అలా దేవుని కోసం కనిపెట్టుకొని, దేవుని పాదాలు పట్టుకొని, దేవుని స్పర్శను అనుభవించినటువంటి భక్తిపరులు అనడం వల్లనే అవుతుంది కానీ మిగిలిన వాళ్ళ కాదండి. కుటుంబాలను మలుపు తిప్పాలన్నా, సమాజాలను మలుపు తిప్పాలన్నా, ప్రాంతాలను ప్రభావితం చేయాలన్నా దేవుని పాదాల కోసం కనిపెట్టుకునేటువంటి అలాంటి భక్తిపరుల వల్ల అవుతుందండి. తుచ్చమైన దాన్ని గెలవలేని, బలహీనమైన, ఆశా నిగ్రహం లేని, బలహీనమైన, మనసును అణుచుకోలేని బలహీనమైన వ్యక్తుల వల్ల ఏమవుతుందండి? ఏమీ కాదండి. ఆలోచించండి. బిలాము స్పెషల్. అది పిచ్చివాళ్ళలాగా దేవుని కోసం పరితపించాడు. దేవుడే దిగి వచ్చి ఆయనతో గడిపాడు.
కాకపోతే దేవుని చెప్పిన మాట వినకుండా చెడిపోయాడు, అది వేరే సంగతి. ఎంత డైరెక్ట్గా అంటే బాలాకు అనుచరులు వచ్చి బిలాము ఇంట్లో ఉంటే దేవుడు వచ్చాడు. బిలాము ఎవరు అన్నాడు, ఒక ఫ్రెండే, ఏమీ తెలియని ఒక ఫ్రెండ్ లాగా వస్తాడు, మాట్లాడతాడు. ఈరోజు ఈ మాట విని నీ గుండెల్లో ఆవేశం వచ్చి, తీర్మానం వచ్చి, ఏమైనా కానీ నేను చెత్త వదిలిపెట్టేసి దేవుని దగ్గర కాచుకోవాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, నా గదిలోకి దేవుడు రావాలి అని ఏవో ఇప్పుడు ఆశలు కలుగుతాయి. కోటం అయిపోయినాయి నావేనని నువ్వు వెళ్ళి దాటి అవతల బాగానే అయిపోయింది నీ పని. అంత బలహీనంగా, అంత దరిద్రంగా అయిపోయింది బతుకు. లేదన్నా నేను నిలబడతానన్నా, పోరాడతాను, సాధిస్తాననే దమ్ము నీకుంటే చెయ్యి, తీర్మానం ఈరోజు చెయ్యి. ఇతరులను ప్రేమించు, చేయదగ్గ సాయం చేయి, ధర్మ కార్యము చేయటం దేవుడికి ఇష్టమైంది. సత్క్రియ చేయడానికి మనం పిలువబడ్డాం. మనుషులు మీ సత్క్రియల వలన పరలోకమందున నా తండ్రిని మహిమపరుస్తారు, మీ సత్క్రియలు చూచి. కాబట్టి నా తండ్రికి మహిమ వచ్చినట్లు సత్క్రియ చేయమన్నాడు యేసయ్య. మత్తయి 5లో కొర్నేలి చేశాడు, ధన్యుడయ్యాడు. దాసుని సైతం ప్రేమించి ప్రభు గొప్పతనాన్ని ఎరిగి తన అయోగ్యతను చాటినటువంటి శతాధిపతిని ప్రభు ప్రశంసించాడు. ప్రభునే ప్రేమించి ప్రభు కోసం పరితపించిన బిలాము అన్యుడైనప్పటికీ వాడిని దర్శించాడు. తన్ను తాను తగ్గించుకున్న కనాను స్త్రీని ప్రభు వెంట మొండిగిబడి, ఆయన తృణీకరించిన, పట్టించుకోకుండా వెళ్ళిన, వదిలిపెట్టకుండా వెంటబడి, ఆయన అవమానంగా మాట్లాడినా సరే అవమానాన్ని కూడా స్వీకరించి, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని ప్రభు అంటే, మరి కుక్క పిల్లలు కూడా ఆ పిల్లల బల మీద నుంచి పడే తిని బతకాలి కదా ప్రభు అని దీనంగా తను తాను తగ్గించుకున్న దాన్ని బట్టి, ప్రభువుని వదిలిపెడితే ఇంకా నాకు అవకాశం లేదని ఆమె విశ్వాసాన్ని బట్టి, అమ్మా అన్నాడు యేసయ్య, అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, పో, ఈ మాట నువ్వు చెప్పినందున నీ కుమార్తె స్వస్థత పొందింది, పో అన్నాడు. పోయి చూస్తే కూతురు బతికింది. శతాధిపతి దాసుడు స్వస్థత పొందాడు. బిలాముకి ప్రభు సన్నిధి దొరికింది. కొర్నేలి రక్షణానుభవంలోకి వచ్చాడు. బాప్తిజం పొందకముందే పరిశుద్ధాత్మను పొంది ధన్యచరితుడయ్యాడు. ఆ నలుగురు జీవితాలు అన్యులే, అయినా మనకు పాఠంగా ఉన్నారు బైబిల్లో. చూద్దాం, సరి చేసుకుందాం, మార్పు చెందుదాం. ఆమేన్.